చెప్పినది యావత్తు చేసిన ఎడల నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లా అనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, కనానీయులు, హివ్వీయులు, ఉబేసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇక్కడ నిలబడాలని నేను తలంచలేదు, కానీ మరి నిన్న మొన్నట్లో మా ప్రభువా ఈ యొక్క సమయాన్ని నువ్వు నిర్ణయించావు మా ప్రభువా. ఇది కేవలం నీ కృప అయి ఉన్నది. జగత్ పునాది వేయబడక మునిపే నాయన నీ నిర్ణయం చొప్పు నీ కూడికి జరుగుతున్నదని నేను ఇక్కడ నిలబడి ఉన్నానని నేను నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ ఉన్న చిన్న మంద భయపడకండి అని నువ్వు సెలవిచ్చినట్లుగా, దేవుడు మీకు రాజ్యం అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమై ఉన్నదని సెలవిచ్చినట్లుగా ఈ చిన్న మందను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప అనుగ్రహించండి మా ప్రభువా. ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఐకమత్యంతో ముందుకు వెళ్ళటానికి నేను ఇంతకుముందు వారు ప్రార్థన చేస్తూ ఉండగా నీ పరిశుద్ధ ఆత్మ ఇక్కడ ఆయన అల్లాడుతూ ఉండగా అది నీ యొక్క శాంతి సమాధానం ఇక్కడ ఉంచిన విధానాన్ని బట్టి అది మేము గుర్తించి ఉన్నాం మా ప్రభువా. అది కేవలము నీ కృప అయి ఉన్నది. మా యొక్క యోగ్యత కాదు, మా క్రియల వల్ల కలిగింది కాదు, కానీ అది కేవలం నీ కృప అయి ఉన్నది. మరి ఇక్కడ సేవ చేస్తున్న మరి నాయన పాస్టర్ నిశ్చల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మరి పీటర్ గారు వారి కుటుంబాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ కూడా నీ నామ మహిమార్థంగా ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులందరూ కూడా జీవించడానికి నీ కృప దయచేయమని, నా తలంపులు నా ఆలోచనలు మరుగు చేసి మీరే రంగం మీదకి వచ్చి నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మంచిది. మీరు ఒక్కసారి మీ పక్క వారికి గాడ్ బ్లెస్ యూ చెప్పండి, షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ కొంచెం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అప్పన్నపల్లికి ఇది పెద్దపట్నం లంక అండి. నేను ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం. నేను మిమ్మల్ని అందరినీ చూసి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఇంత దూరం నుంచి మరి అక్కడికి ఆరాధనకి రావడం అనేది చాలా మిమ్మల్ని అభినందించవలసినవి ఉన్నది. ఎందుకంటే సత్యము కొరకు ఆకలి. ఆమె నిజంగా మరి ఈ విషయంలో ఇంచుమించుకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడికి? లక్కవరం 40 ఉంటుంది. మంచిది. ఇంకా ఎక్కువ కిలోమీటర్ల నుంచే ప్రవక్త యొక్క ఆలయానికి జనులు వచ్చేవారు. ఇంచుమించుగా మా సంఘం కూడా ఇంచుమించు 18 గ్రామాల నుంచి విశ్వాసులు వస్తూ ఉంటారు. అంటే ప్రతి గ్రామంలో ఒకరు ఇద్దరు ఉన్నా చెప్తే లెక్క పెడితే ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఆ గ్రామం నుంచి వచ్చినట్టే కదా. కాబట్టి సుమారుగా 18 గ్రామాల నుంచి మా సన్నిధి కూడా వస్తారు. నిజమే. ప్రవక్త సంఘము దాని స్థితి అనే వర్తమానంలో ఒక విషయము చెప్తాడు. అక్కడ 5వ పేరాలో నేను చదువుతున్నాను. వారు సంఘమునకు వెళ్ళుటలో చాలా భక్తిగా ఉందురు. ఆమేన్. ఎంత చలిగా ఉన్ననూ లెక్క చెయ్యరు. చలికోటులు కప్పుకొని గుర్రపు బండలలో కూర్చుని 30 మైళ్ళు దూరం ఆ గుర్రములపై స్వారీ చేయొచ్చు సంఘానికి వచ్చేదరు. ఆమేన్. అది మీ గురించే. గ్లోరీ. హల్లెలూయా. అంటే అప్పుడు గుర్రాలు, ఇప్పుడు కార్లు, బళ్ళు, ఆటోలు. ఆమేన్. వృద్ధులు యవ్వనులు అలా కలిసి వచ్చేదరు. వారు ఐక్యముగా కలిసి ఉందురు. ఐక్యత కలిగి నివసించుట చెప్పాలి మీరు వెనకాల. ఎంత మేలు, ఎంత మనోహరము. చెప్పండి. అది అహరోను గడ్డం మీద తల మీద పోయిబడి, గడ్డం మీద పోయిబడి అంచుల మట్టు వరకు చెప్పండి, అంచుల మట్టు వరకు దిగుతూ ఉంటుంది. పరిమళ తైలం వలె. ఎందుకు అలాగా తైలం? ఇప్పుడు ఆ తైలము ఎందుకండి? ఎవరైనా చెప్పగలరా? అహరోను గడ్డం మీద పడిన అభిషేక తైలము ఎందుకు? 133వ కీర్తనలో రాయబడిన ఆ తైలము ఎందుకు అహరోనికి? చెప్పాలి. కొన్ని క్లూ ఇస్తాను. నేను
ప్రార్థించుట సాయంకాల నైవేద్యమేనా? నేను చేతులెత్తుట చెప్పాలి, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము, నా ప్రార్థన ధూపం వలన నీ సన్నిధికి చేరునుగాక అన్నాడు కదండి. అంటే ఇప్పుడు పాతకాలంలో చేతులు ఎత్తటం అంటే ఏంటది? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం అంటే నైవేద్యం అర్పించడం. అప్పుడు పాతకాలంలో ఏం అర్పించేవారు? నైవేద్యం అర్పించేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాన బలి, నైవేద్యం, పాప పరిహార, అపరాధ పరిహార, సమాధాన బలి, ఈ బలులన్నీ అర్పించేవారు. అప్పుడు ఆ నైవేద్యం అంటే చేతులు ఎత్తడమే, దేవునికి నైవేద్యం చేయటం. అప్పుడు ధూపం వేయటమే, ఇప్పుడు ప్రార్థన చేయటం. మరి అప్పుడు అభిషేక తైలము ఇప్పుడు ఎందుకు? నేను ఈ వర్తమానం గత ఆదివారం మా సన్నిధిలో చెప్పాను. సకల ప్రయత్నాలు చేశాను ఇది కాకుండా వేరొకటి చెప్పాలని, కానీ నా వల్ల కాలేదు. ఇందులోకే వచ్చాను మళ్ళీ. కాబట్టి ఒకసారి అంటే సేమ్ మక్కికి రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఏదైతే అవసరం ఉందో దేవుడు అది ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ అభిషేక తైలం ఎందుకు అని అంటే, అహరోను ఎందుకు అభిషేకించబడుతున్నాడు అని అంటే, మీరు 133 కీర్తన చదువుకున్నప్పుడు ప్రవక్త దీని గురించి ఏం చెప్పాడు అని అంటే, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ముందు ఈ అభిషేక తైలం అవసరం. గ్లోరీ హల్లెలూయా. అంటే ఆ లోపలి తెరలోనికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటప్పటికి ఈ అభిషేకం లేకుండా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. నిజమేనా? అది ఆ కాలంలో. ఇప్పుడు సహోదరులు మీరందరూ కలిసి ఐక్యంగా ఉంటేనే ఆ లోపలి తెరలోకి వెళ్ళగలరు తప్ప, ఎవరైతే ఐక్యత లేకుండా ఉన్నారో వారు ఆ సన్నిధిలోనికి వెళ్ళలేరు. అదవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఐక్యాన్ని పాడు చేస్తూ ఉంటే వాళ్ళు ఏది పాడు చేస్తున్నారు అని అంటే, వింటున్నారు కదా, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి నీకు హక్కు ఉండదు. ఇంకా మీరు కావాలితే ప్రవక్త వర్తమానాలు తీసి చదివినప్పుడు ఆ 133 కీర్తన తీసి ప్రవక్త దాని గురించి ఏం చెప్పాడో మీకు వింటే నేను చెప్పిన పాయింటే ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటాడు, మీరు అంత దూరం నుంచి వస్తున్నారు, అన్ని విషయాలు వస్తున్నారు, యవనులు వృద్ధులు వస్తున్నారు, ఒక కుటుంబము ఇంకో కుటుంబాన్ని కలుపుకుని, ఆమె హల్లెలూయా, ఒక కుటుంబాన్ని వారు ఐక్యంగా కలిసి ఉందరు, ఒక కుటుంబమును ఇంకో కుటుంబమును కలుపుకుని ఒకటిగా కలిసి నడిచి అలాగే వెళ్ళుదురు. ఆ విధంగా వారు త్యాగం చేయుట ద్వారా ఆమేన్ ఆరాధన నుండి వెళ్ళేటప్పుడు అంత అధికముగా ఆశీర్వాదం పొందుదురు. అంటే మీరు దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళిన ఆశీర్వాదం కంటే మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటారు. ఎందుకంటే మీ త్యాగం అలాంటిది. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. త్యాగము లేనప్పుడు ఆరాధన అనున్నది అధికముగా ఉండదు. అదే పాస్టర్ గారు నేను చాలా గట్టిగా ఆరాధన చేశానని మీరు అనుకోవచ్చు. త్యాగం లేనప్పుడు ఆరాధన ఏముండదంట. మీ దృష్టిలో మీకు ఉండొచ్చేమో గట్టిగా ఆరాధన చేస్తే ఉందని, కానీ త్యాగంతో కూడిన ఆరాధన ఉన్నప్పుడే ఎక్కువ ఆశీర్వాదంగా ఉన్నట్టు కనబడుతుంది. దేవుడికి మహిమ కలుగునగాక. ఆరాధన అనున్నది అధికముగా ఉండదు త్యాగము లేనప్పుడు. మీరు మిమ్మల్ని తగ్గించుకుని మీకు బాధ కలిగినప్పటికీ కొన్ని కార్యాలను పక్కన ఉంచి మీ పనులను ఆపవలసి ఉన్నది. ఆ విధంగా ఆలయానికి వెళ్ళి మీరు ఆయనను ప్రేమించుచున్నారని దేవునికి చూపవలసి ఉన్నది. ఆలయానికి వెళ్ళుటకు త్యాగం చేసుకొనవలెను, అప్పుడే నీవు దాని నుండి కొంత మేలును పొందగలవు. దేవుడికి మహిమ కలుగునగాక. కాబట్టి నిజంగా దేవుడు మీ త్యాగానికి, మీ ఆరాధన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. గ్లోరీ హల్లెలూయా. ఎవ్వరు కూడా ఏ ఆదివారం కూడా మానొద్దని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆదివారం మనం పనులు పెట్టుకోకూడదు, దేవుని సన్నిధికి తప్పనిసరిగా వెళ్ళవలసి ఉన్నది. ఆమేన్. అయితే ఇక్కడ నేను నిర్గమకాండములో ఈ యొక్క వచనాన్ని చదివించిన వచన భాగంలో నుంచి నేను చెప్పే నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళును అనే వర్తమానం నుండి కొన్ని విషయాలు చెప్తాను. రెండవదిగా సంపూర్ణమైన విడుదల అనే వర్తమానం నుంచి కూడా కొన్ని విషయాలు చెప్తాను. అయితే ఈ విషయాల్లో మనకు ఏదైనా దేవుడు మాట్లాడితే మనం సరి చేసుకుని దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడు వారికి ముందుగా ఒక దూతను పంపించాడు.
గ్లోరీ హల్లెలూయా. ఇప్పుడు మనకి కూడా ఆ బలిష్ఠుడైన దూత ఉన్నాడా? ప్రకటన 10:1 కాలంలో మనం ఉన్నామా? గ్లోరీ హల్లెలూయా. ఆ రోజు రెబెక్కాని దూత ఎలాగైతే ఎలియాజరు ముందుకు నడిపించిందో అదే దూత ఈరోజు కూడా మనల్ని వర్తమానంలోకి నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాడు. గ్లోరీ హల్లెలూయా. ఆయన పాతకాలంలో పితృకత్వం కాలంలో ఉన్నాడు. ఈ తర్వాత కుమారుడి కాలంలో ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ రూపములో ఆయన మనలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి మోషే అక్కడ ఇశ్రాయేలీయులను నడిపించడానికి 3వ నిర్గమంలో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. అవునా కదండి? 3వ నిర్గమంలో మనం 3 నిర్గమాలు చూస్తే మొదటి నిర్గమంలో మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. 2వ నిర్గమంలో మన యేసయ్య, 3వ నిర్గమంలో విలియం మారిన్ బ్రెన్హామ్ గారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మోషే ఒక యోగ్యమైన వాడిగా ఉండటానికి, ఇశ్రాయేలును బయటికి తీసుకురావడానికి, ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి, గ్లోరీ హల్లెలూయా, మనల్ని కూడా దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఐగుప్తు అనే ఈ లోకములో నుంచి బయటికి తీసుకువచ్చాడు. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం. మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తులోకి వెళ్ళారు, బబులోన్లోకి వెళ్ళారు. ఇప్పుడున్న క్రైస్తవులు కూడా ఐగుప్తు అనే ఈ లోకంలో నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ బబులోన్లోనికి వెళ్ళారు, మళ్ళీ బబులోన్లోంచి కూడా బయటకు వచ్చారు. నిజమైన క్రైస్తవుడైన ప్రతివాడు కూడా ఆ బబులోన్లో నుంచి బయటికి రావాల్సి ఉన్నది. ఎందుకంటే నేను బబులోన్లో లేను అంటే కుదరదు. ఎందుకనంటే పాత నిబంధనలో ఛాయలో బబులోన్లోనికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారనంటే మీరు గమనించినట్లయితే ఎన్నికైన ప్రజలు వెళ్ళారు తప్ప నామకార్థంగా జీవించిన ఇశ్రాయేలీలు వెళ్ళలేదు. యోధావారు మాత్రమే వెళ్ళారు. మీరు చరిత్ర కానీ చదివితే ఎవరు వెళ్ళారండి? యోధావారు వెళ్ళారు తప్ప బబులోన్లోనికి నామకార్థంగా జీవించిన ఇశ్రాయేలీలు మిగతా గోత్రికులు ఎవరు కూడా చెల్లా చెదిరైపోయారు తప్ప బబులోన్లోకి వెళ్ళలేదు. ఎన్నికైన వారే బబులోన్లోకి వెళ్ళారు. యోధా రాజ్యం వాళ్ళే వాళ్ళని అడ్రస్ లేకుండా చేయకుండా దేవుడు వారిని బబులోనికి తీసుకెళ్ళి 70 సంవత్సరాలు చెరగా ఉంచి దేవుడు వారిని విడిపించాడు. అక్కడ ఇర్మియా గ్రంథంలో అంటాడు, ప్రవక్త అక్కడ చెప్తూ ఉంటాడు, మీరు ఐగుప్తులో నుంచి నన్ను విడిపించాడని అనక బబులోన్లో నుంచి నన్ను విడిపించాడని మీరు దేవుని స్తుతిస్తారని అంటాడు ఇర్మియా గ్రంథంలో. కాబట్టి నిశ్చయంగా మనము ఐగుప్తు అనే ఈ లోకంలో నుంచి బయటికి రావాలి, ఆ తర్వాత బబులోన్లో నుంచి కూడా మనం బయటికి రావాలి. నిజంగా బబులోన్లో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడా మనల్ని? గ్లోరీ హల్లెలూయా. అందుని బట్టి దేవుడికి మనం ఎంతో నమ్మకస్తులమై ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఆ రోజు ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. అయితే మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడిని వెంబడించాడు. అయితే దేవుడు వారికి ప్రతి అవసరత తీరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. నిజమే కదండి? ఇప్పుడు ఎవరైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అది చేస్తూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకి ఏదైనా ఉన్నా సరే కంపెనీ భరోసా ఇస్తుంది. ఇంకా కొంచెం పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు కూడా అయితే, కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అయితే ఎవరైనా ఒక అమ్మాయి జాబ్ చేసినా అబ్బాయి జాబ్ చేసినా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా ఏమిస్తారు? హెల్త్ కార్డు ఇస్తారు. ఎందుకంటే దేవుడు పిలిచి అలా చేశాడు కాబట్టి. అంటే మనుషుడు పిలిచిన కంపెనీలు అలా చేసినప్పుడు దేవుడు పిలిచిన వారికి ఇంకా దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడు? ఇప్పుడు ఇశ్రాయేలీయుల్ని మోషే ద్వారా ఐగుప్తుల నుంచి దేవుడు బయటికి పిలిచి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అవసరతలు కూడా దేవుడు తీర్చాడా లేదా? ఈరోజు మన అవసరం దేవుడు తీర్చడం, మన దేవుడు పిలిచినప్పుడు గ్లోరీ హల్లెలూయా. అలా సాక్ష్యాలు మీ మధ్యన ఉన్నాయా? అందుకే ఇక్కడ ఒక వర్తమానంలో ఈయన చెప్తాడు, నా యొక్క దూత మీకు ముందుగా వెళ్ళిన వర్తమానంలో వారి యొక్క అవసరాలన్నీ ఆయన తీరుస్తానని వాగ్దానం చేశాడు. వారికి నీళ్లు అవసరమైనప్పుడు వారు బండ నుంచి పొందారంటాడు. గ్లోరీ హల్లెలూయా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళారు అని అంటే, వాళ్ళు 10 అద్భుతాలు చేసుకుని బయటకు వచ్చి తీసుకొచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు ఎర్ర సముద్రం దాటక మునిపే ఫరో వెనకాల వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చేస్తున్నాడు అని అంటే దేవుని యొక్క మహిమను ప్రపంచమంతట్లో ఉన్న సకల జనులకి తెలియటానికి ఫరో హృదయం కఠినం చేసి ఫరో ఏం చేయవలసి వచ్చిందనంటే వీళ్ళు వెనకాల తరమడానికి వచ్చింది. వెళ్ళిపోమన్నది ఫరోయే.
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు విడిచిపెట్టేసామని చెప్పి మళ్ళీ వెనకాల వస్తున్నాడు. ఇప్పుడు సాతాను కూడా మనల్ని అనేక విధాలుగా మనం బయటకు వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోతావని వాడు వెనకాల పడతాడు. మళ్ళీ ఎక్కడి దాకా అంటే పరలోకంలోకి నువ్వు అడుగు పెట్టే వరకు కూడా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వీళ్ళ పరిస్థితికి ఎలా ఉంది అని అంటే ముందు గొయ్యి వెనకాల నుయ్యి అన్నట్టు ఉంది. అలాగే ఎప్పుడైనా నీ పరిస్థితి ఉందా? ఏంటండి బాబు ఇలా పరిస్థితి ఉందండి, ముందు చూస్తే గుయ్యి వెనక చూస్తే నుయ్యా ఏదో అంటారు కదా పెద్దలు. ఎటు తోసనే పరిస్థితి. ఆ ఎర్ర సముద్రం దగ్గర అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి. కానీ నిశ్చయంగా దేవుడు వారిని అలాంటి శ్రమ నుంచి దేవుడు విడిపించాడా లేదా? అక్కడ అన్నాడు, నోవాహులాగా నేను ఓడ చేస్తానని అనలేదు, కానీ మోషే నోవా వర్తమానం విన్నాడు కదా ముందు. ఎందుకంటే రాసిందే ఆయన, అవును కదండి, రాసిందే నోవా గురించి రాసిందే ఆయన. కాబట్టి నోవా వాడు చేశాడు కాబట్టి నేను వాడు చేస్తాను దీని గురించి, లేకపోతే ఐగుప్తు జ్ఞానాన్ని బట్టి నేను ఒక బ్రిడ్జి వేస్తాను అని అనుకోలేదు. కానీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మొర్ర పెట్టనాలా పలుకు, సాగిపో. నిజంగా వెంటనే ఆ యొక్క ఆపద నుంచి దేవుడు విడిపించాడు. 3 రోజులు ప్రయాణం చేసేటప్పటికి మంచినీళ్ళు లేవు. గమనించండి, దేవుడు మన ప్రతి అవసరత తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆహారం లేనప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తే ఆ ఆపద నుంచి ఎర్ర సముద్రం లాంటి ఆపదనాన్ని కూడా దాటించాడు ఆయన. మళ్ళీ 3 రోజులకి నీళ్ళు లేవు అక్కడ. మారా దగ్గరికి వచ్చేటప్పటికి మారా నీళ్ళను మధురంగా మార్చాడు. మళ్ళీ కొద్ది కాలం వచ్చేటప్పటికి భోజనం లేదు, ఆహారం లేదు, దేవదూతల యొక్క ఆహారాన్ని పెట్టాడు. అవునా కదండి? మళ్ళీ మాంసం లేదంటే మళ్ళీ ఏం చేశాడు? పూరేలు కురిపించాడు. అంటే దేవుడు ఎంత ప్రేమతో మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నిజంగా ప్రతి అవసరతను కూడా దేవుడు మనల్ని విడిపించుకుంటూ వచ్చాడు. మరలా వ్యాధిగ్రస్తులైతే అలా ఇశ్రాయేల్ 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా ఏమి రాయబడింది? వాళ్ళకి వస్త్రము మాయలేదు, కాళ్ళు చెప్పులు. విచిత్రం ఏంటంటే ఈ 40 సంవత్సరాలు కూడా పిల్లలు జోడేసుకుంటే వాళ్ళు జోడు పెరిగిపోయి ఉండాలి మరి అంతే కదండి. పిల్లల జోడులు ఏమై ఉండాలి? ఇప్పుడు 40 సంవత్సరాల వయసు వాళ్ళకి, ప్రయాణం అంతా కూడా మజిలీలు, 42 మజిలీలు. మీరు సంఖ్యాకాండం 33వ అధ్యాయం చదివితే 42 మజిలీలు చేశారు వాళ్ళు. ఆ 42 మజిలీల్లో కూడా మీరు గమనించినట్లయితే 42 సార్లు ఆగారు, కానీ ఇక్కడ వాళ్ళ బట్టలు మాయలేదంట. అంటే దేవుడు ఎంత అద్భుతంగా 40 సంవత్సరాలు అనడానికి ఎంత కారణం అని అంటే, వీళ్ళు 40 రోజులు ఆ యొక్క కనాను దేశం చూసి వీళ్ళ తప్పుడు సమాచారం చెప్పిన కారణాన్ని బట్టి దినానికి 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు తిరగవలసి వచ్చింది అని అంటే, దానికి ఒక రోజుకి 1 సంవత్సరం పనిష్మెంట్గా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఒక రోజుకి 40 సంవత్సరాలు వారికి పనిష్మెంట్గా. వాళ్ళకి ఇంచుమించుగా నడిస్తే 11 రోజుల్లో ఆ కనాను దేశం వెళ్ళిపోవచ్చు. కానీ 11 రోజుల్లో వెళ్ళే దాన్ని ఎన్నిసార్లు? ఏమండి? అంటే ఇప్పుడు ఉదాహరణకి మేము అక్కడ బయలుదేరాం, ఇక్కడికి అరగంట వచ్చేసాం. దేవుని చిత్తం లేదనుకోండి, ఏదన్నా ప్యాచీ పడింది అనుకోండి, అక్కడ మజిలీ అక్కడ ఆగాలి. మీరు ప్యాచీ వేస్తుండే బాబు, నేను టీ తాగొస్తాను, టిఫిన్ చేస్తాను, మేము తిరగవలసి వస్తుంది. అప్పుడు ఎంత టైం పడుతుంది? అరగంటలో వచ్చే ప్రయాణం గంట. అలాగే 11 రోజుల్లో వచ్చే ప్రయాణం వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. కారణం దేవుడికి వాళ్ళు తప్పుడు సమాచారం చెప్పిన కారణాన్ని బట్టి. కాబట్టి ఈరోజు నిజంగా దేవుడు ప్రతి స్థలంలోనూ మనకి నీళ్ళు లేనప్పుడు నీళ్లు, ఆహారం లేనప్పుడు ఆహారము, ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. అందుకే ప్రవక్త అంటాడు, అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది అని అంటే ప్రార్థన. ఆమె ఏంటి? ఇందాక ఒక సహోదరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి. వారు ఎవరి గురించి చేస్తున్నారు. నిజమే, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటాడు ప్రవక్త 7వ పేరాలో, మనకు ఆయన ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. గ్లోరీ, హల్లెలూయా. అదియే ప్రార్థన స్థితిగతులను మార్చును. సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట యేసుక్రీస్తు నామం పేరట మోకరించినప్పుడు అతని మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో క్రైస్తవుడు గుర్తించలేకపోవచ్చున్నాడు. హల్లెలూయా. నేను సాధారణంగా అనుకుంటున్నాను, ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీరే చెప్పాలి.
స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తారు కానీ పురుషులు ఎక్కువగా ప్రార్థన చెయ్యరేమో అని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు రైట్ అంటారు? పురుషులు చెప్పాలి. నేను చెప్పింది రైట్ అంటారా? సంఘంలో స్త్రీలు ప్రార్థన చేసినట్లుగా పురుషులు ప్రార్థన చేస్తున్నారు అంటే నాకు కొంచెం సందేహం. పాట పాడవచ్చు, లేకపోతే వాక్యం చదవచ్చు, మిగతా పనులన్నీ చెయ్యొచ్చు. కానీ ప్రవక్త అన్నాడు కదా, మన ప్రార్థన అత్యంత శక్తివంతమైన 500 కోట్స్ పుస్తకం ఉంది కదా, మీరు అందులో చదివితే ఏమని ఉంటుందని అంటే మరి పాటలు ఎక్కువ పాడొచ్చు, పరిచర్య ఎక్కువ చేయొచ్చు, లేక ఇంకా కార్యక్రమాలు అన్నీ ఎక్కువ చేయొచ్చు, కానీ ప్రార్థన తక్కువ అంటాడు. తగినంతగా ప్రార్థన మనం చేయలేకపోతున్నాం అని అంటాడు. క్రైస్తవుడు మోకరిస్తే ప్రార్థన చేస్తే ఇక్కడ అంటే అది గుర్తించట్లేదు అన్నాడు ప్రవక్త. దేవుని ఎదుట యేసుక్రీస్తు నామం పేరిట మోకరించినప్పుడు అతని మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైందో క్రైస్తవుడు గుర్తించలేకపోవచ్చున్నాడు. అది ఎంత శక్తివంతమైనదో దానిని గుర్తించలేకపోవచ్చున్నాడు. మనకి ఇవ్వబడిన హక్కు ఏంటి అనేది ప్రజలు గుర్తించగలిగినట్లయితే, నీవు చాలినంత విశ్వాసముతో నువ్వు విశ్వసిస్తే నువ్వేది అడిగితే అది దేవుడు నీకు ఇస్తాడు. గ్లోరీ హల్లెలూయా. మరి ఆన్లైన్లో చాలామంది మీ వాళ్ళు అందరూ వింటూ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది ఆన్లైన్లో ఎవరు వింటున్నా సరే, పురుషులని కాదు నా మాట, ఎవరు ప్రార్థన చేయలేకపోతున్నారో వారు ఒక్కసారి పునఃస్థితి తీసుకుని ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకనంటే నీ శక్తిని వెరుగు. గ్లోరీ హల్లెలూయా. నీ శక్తి నీ వెరుగు అంటున్నాడు ప్రవక్త. కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది ప్రార్థన చేస్తారు? మైక్లో కాదు నేను చెప్పింది, వ్యక్తిగతంగా. గ్లోరీ హల్లెలూయా. చర్చికి ప్రార్థన ఇవ్వకపోతే మానేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి కొంతమంది ప్రార్థన ఇస్తే మానేస్తారు. మీకు తెలుసా విషయం? అర్థం కాలేదు. అలా కాదు, ప్రార్థన ఇస్తే మానేస్తారు కొంతమంది, ప్రార్థన ఇవ్వకపోతే మానేస్తారు కొంతమంది. చర్చికి అదిగో మా పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వలేదు అని కొంతమంది మీరు అలాంటి వాళ్ళు కాదనుకోండి, అలా మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అంటారు, అదిగో నాకు ప్రార్థన రాదు, ప్రార్థన ఇచ్చేసాడు, అందుకే నేను రానన్నాను, నువ్వే తీసుకొచ్చావు, నేను రాను రేపటి నుంచి. అయ్యి బాబు, ఏదో చెప్పేలా చేయకపోతే ఏదో చెప్పి ఆమెనంటే సరిపోద్ది కదా అని అంటే ఆమెను కూడా అన్నాను, నేను అందుకే రానన్నాను, నాకు ప్రార్థన చేయడం రాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సిక్కి ఎలాగుంటుంది? ప్రార్థన ఇవ్వకపోతే ఒకరితంట, ప్రార్థన ఇస్తే ఒకతంట. అర్థమవుతుందండి అన్నమాట. కాబట్టి ప్రార్థన ఇచ్చినా ఇవ్వకపోయినా కోపగించుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే సాతానుని విషయములో మనం చూసినప్పుడు మనకు తెలుసు అందరికీ, దేవుడు యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు ఆయనకున్న వరాల్లో ఏ వరం ఉపయోగించలేదు, కానీ దేవుని వాక్యముతోనే ఆయన గద్దించాడు దాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేంతో గద్దించాడు ఆయన? మనందరికీ తెలుస్తుంది. దేవుని వాక్యము ద్వారా మరి ఒక చోట ఇలాగ రాయబడింది, మరి ఒక చోట ఇలాగ రాయబడింది అన్న విషయం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎందుకనంటే ఆ ఐక్యతలో ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏముంటుందండి? ఆ ప్రార్థనలో ఐక్యత. ఎప్పుడైతే ఒకరు ప్రార్థన చేస్తారో, ఇక్కడ ప్రవక్త ఒక వర్తమానంలో అంటాడు, ఈ ఐక్యత గురించి మాట్లాడుతూ, ఉపేక్షించబడిన ఒక నిజమైన సూచన అనే వర్తమానంలో 158వ పేరాలో ఆయన అంటాడు, ఒక మంచి సహోదరుని యొద్ద నుండి దీనికంటే మంచి కార్యాన్ని మీరు అడగలేరు. ఆ కారణం చూసారా? స్నేహితులారా, మీరు నన్ను ప్రేమించుచున్నారని నాకు తెలుసు. మీరు నెవిలి సహోదరుని ప్రేమించుచున్నారు, మీరు దేవుని జనులందరినీ ప్రేమిస్తున్నారు. మనం ఒకరినొకరు ప్రేమించుచున్నాం. ఒకరినొకరు ప్రేమించుట కంటే వేరే అధికమైన కార్యము ఉండవలసిన కాలము ఒకటి కానీ ఉన్న ఎడల అది ఈరోజు మనము నిజమైన రక్త సంబంధమైన అన్నా చెల్లెళ్ళ కంటేనూ ఇంకనూ అధికమైన సహోదర ఐక్యతలో ఉండవలయును. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఏ ఐక్యత కంటే ఇక్కడ ఏమంటాడు? నిజమైన రక్త సంబంధమైన అన్నా చెల్లెళ్ళ కంటేనూ ఇంకనూ అధికమైన సహోదర ఐక్యతలో ఉండవలయును. హల్లెలూయా. నిన్న దూరం నుంచి పాస్టర్ గారు వచ్చారు మా దగ్గరికి. సౌండ్ సిస్టమ్ కొంచెం సాయం చేయండి అని అంటే సేవకులు వారి పనులన్నీ విడిచిపెట్టి సామేల్ జాన్ గారు మా మధ్యకు వచ్చారు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, ఈ వర్తమానం కోసం, ఈ సత్యం కోసం
వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు. అయినా ఈ వర్తమానం గురించి వాళ్ళ నాన్నగారు నువ్వు బయటికి పొమ్మని చెప్పి ఎంత మాత్రం కూడా ఈయనకి సపోర్ట్ లేదు. దేనికోసం? అదే వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి, కానీ దేనికోసం అంటే ఇప్పుడు ఏ బంధం? తండ్రి బంధం ఇప్పుడు ఏమైంది? నాకంటే ఎక్కువగా చెప్పాలి మీరు వాక్యాన్ని. నాకంటే ఎక్కువగా మీ తండ్రినైనను తల్లినైనను సహోదరుని కంటేను, అర్థమవుతుందండి, అన్న చెల్లెల కంటేను నన్ను ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. ఇంకొక మాట చెప్తాను, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పుకోకూడదు. అక్కడ కూడా వాక్యం ఉంది కదా. ఎందుకనంటే ఒక విషయం ఏంటనంటే ఈ బంధం అనేది ఎవరిచ్చింది అని అంటే, ఇప్పుడు యోసేపు బ్రదర్స్ ఉన్నారు కదా, యోసేపు బ్రదర్స్ అందరిలోకి ఏ బ్రదర్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఎవరైనా చెప్పగలరా? యోసేపుకి ఎంతమంది బ్రదర్స్? ఎంతమంది? 11 మంది, అంతే కదా. ఈ 11 మందిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? బెన్యామీన్. నిజమే అంటారా? ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఒకే తల్లికి పుట్టినోళ్ళు వాళ్ళిద్దరూ. ఎవరికి పుట్టినోళ్ళు వాళ్ళిద్దరూ? ఒకే తల్లికి పుట్టినోళ్ళు. ఇంకా ఆ బంధాన్ని ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టినా నీకు రాదు. ఇంకొక తమ్ముడిని సంపాదించాలి అని నువ్వు కొన్ని లక్షలు ఇస్తానని ఎవరికైనా పెట్టావనుకో, తమ్ముడు ఎలాగొస్తాడు నీకు? అన్నయ్య ఎలాగొస్తాడు నీకు? అన్నమాట అర్థమవుతుందా మీకు? ఈరోజు ఆ బంధాలకు కూడా విలువ లేదు. ఒక సమస్య వచ్చింది అని అంటే, వింటున్నారు కదా, అక్కడ ఒక సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యకే ఎక్కువ విలువ ఇస్తున్నారు తప్ప ఈ బంధానికి ఏం విలువ ఇవ్వట్లేదు. మాట అర్థమవుతుంది కదా మీకు? హల్లెలూయా. నిజమైన భర్త అటు అంటే ఒక త్రిభుజాకారంగా మనం కానీ వేసుకుంటే, అక్కడ భర్త, ఇక్కడ భార్య, ఇక్కడ తల్లిదండ్రులు ఎట్టుకుంటే, వింటున్నారా? ఇప్పుడు నిజమైన భర్త భార్యకి ఇచ్చే స్థానం భార్యకి, తల్లిదండ్రులకి ఇచ్చే స్థానం తల్లిదండ్రులకి ఇస్తాడు. తెలివి తక్కువైన భర్త ఎవరో ఒకవైపుకి మగ్గిపోతాడు. ఎందుకంటే స్త్రీలతో కాపురం ఎలా చేయాలి? జ్ఞానంతో కాపురం. ఆ జ్ఞానం లేనోడు ఏం చేస్తాడు? ఇటన్నా ఉరికిపోతాడు, అటు అన్న ఆగిపోతాడు. అలాగే ఇప్పుడు భర్త, భార్య, అన్నదమ్ములు పెట్టామనుకోండి. ఇప్పుడు యోసేపు తనకు వచ్చిన కష్టాలు, వాళ్ళ అన్నలు పెట్టిన బాధలన్నీ కూడా ఆశ నదికి చెప్పకుండా ఉన్నాడంటారా ఈ సంవత్సరాల్లో? చెప్తాడా చెప్పడండి? చెప్పున్నాడా? ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ తర్వాత ఇంకో చోట ఎక్కడో కానీ వాక్యంలో ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు, కానీ కొంత మరుగు చేసి నేను ఇలా బాధలు పడ్డానని కొంచెం మరుగు చేసి చెప్పాడు. మరి భార్యకి చెప్పడా? మరి చెప్తే భార్య స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళు వచ్చారే, నేను వాళ్ళకి బయలుపరచలేదు, మంచి పని చేశారండి, వాళ్ళు తిక్క బాగా తీరాలి అంటదంటారా? అంటదంటారా? ఏం వండుతున్నారు ఇవాళ? ఏం వండుతున్నారు వాళ్ళకి? ఏటది? పైకేమో కోపం అన్నావు, బయలుపరుచుకోలేదన్నావు, సకల విందు నాకు ఎప్పుడు పెట్టలేదు ఆ భోజనం. ఎప్పుడన్నా కోడిని కోసావు నాకు? కోడి అంటే కోడి, ఈ కోడి కాదు, కోడే. వాళ్ళకేమో కోసేటేస్తున్నావు నువ్వు, మళ్ళీ బయలుపరుచుకోలేదు అని అంటున్నావు. అదిగో ఆ డబ్బులు ఏంటి అలా పెట్టేస్తున్నావు? అందులోని ధాన్యం తీసుకున్నావు, డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ ఆ మేనేజర్తో ఏం చెప్పావు? ఆ సంచుల్లోనే డబ్బులు పెట్టేయమంటున్నావు. ఏంటిది? నేను నా పిల్ల ఏమైపోవాలి అని ఉండదంటారా? ఎవరు? హాస్యనేత అని ఉండదంటారా? అంటే యోసేపు యొక్క స్పందన ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు యోసేపు ఒక నిజమైన భర్తగా అన్నలకి ఇచ్చే స్థానం అన్నలకి, పోనీ భార్యకి ఏమన్నా తక్కువ చేసాడు, భార్యకి ఇచ్చే స్థానం భార్యకి ఇచ్చి ఉంటాడా? ఇచ్చి ఉండడంటారా? ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు. కానీ ఈ కాలంలో ఉన్న యోసేపులందరూ కూడా అలాగే చెయ్యాలి. మరి అలాగే ఇవ్వగలమా? అత్త కోడళ్ళకి ఇచ్చేది, అమ్మకి ఇచ్చే స్థానం అమ్మకి, అత్తకి ఇచ్చే స్థానం అత్తకి, అమ్మకి ఇచ్చే స్థానం అమ్మకి ఇవ్వగలరా? ఇవ్వలేదా? అలా ఇచ్చిన వాడే నిజమైన క్రైస్తవుడు అవుతాడు. లేకపోతే ఈ మధ్యలో ఏదో ఒకవైపుకి ఒరిగిపోతే చాలా ఇబ్బంది.
కాబట్టి ఈ బంధాల కంటే కూడా ఆత్మ సంబంధమైన బంధం ఇక్కడ మనం చదివిన రెఫరెన్స్ ఇది. ప్రవక్త చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఇదే ఎంతో ఉన్నతమైన బంధం అని చెప్పాను నేను. ఎందుకు ఉన్నతమైన బంధం అంటే ఆ జగత్ పునాది వేయబడక ముందు నుంచే నువ్వే తల్లిదండ్రులు కడుపును పుట్టాలో దేవుడు నిర్ణయించి నీవు ఎవరిని అన్నగా ఉంచాలో ఎవరిని తమ్ముడుగా ఉంచాలో దేవుడి చిత్త ప్రకారంగా జరిగింది అది. అవునా కదండి? అది లేకపోతే మరి అబ్రహాం కడుపులో ఉండి లేవి దశమాంశం ఎలా ఇచ్చాడు? అబ్రహాం కొడుక లేవి కాదు కదా, అబ్రహాం కుమారుడు అబ్రహాం ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబు లేవినికి అన్నాడు. ఆ తాత ముత్తాతల కాలంలో ఉన్న దాన్ని కూడా ఎలాగ నిర్ణయించాడు దేవుడు అంటే ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి మన ఈ యొక్క విషయాల్లో కూడా దీనికంటే మరి ఎక్కువ బంధం అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. మరి ఈ సహోదర బంధాన్ని కూడా మనం విడిచిపెట్టకూడదు కదా. హల్లెలూయా. మరి ఒకే తండ్రి ద్వారా పుట్టిన వాళ్ళు మనం, పేతురు గారి ద్వారా పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, తర్వాత ఈయన ద్వారా పుట్టిన వాళ్ళు ఉండొచ్చు, అంటే సువార్త ద్వారా కన్నారని నా ఉద్దేశం. హల్లెలూయా. మరి అలా విడిచిపెట్టొచ్చా? అలా విడిచిపెట్టొచ్చా? మరి విడిచిపెట్టారని అంటే ఈ బంధాన్ని విడిచిపెట్టినట్టే కదా, వాళ్ళకి చెప్పడం రాలేదు కదా. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఐక్యాన్ని, ఆ ఐకమత్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. సహోదర ఐక్యతలో ఉండవలేను. అటువంటి గొప్ప ప్రేమను, మర్యాదను, భయభక్తులు ఒకరి ఎడల ఒకరి హృదయంలో కలిగి ఉండాలి. నేను ఇష్టపడుతును, నేను ఆ నిజమైన దానిని ఇష్టపడుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సహోదర ఐక్యతను గూర్చి మీరు ఎల్లప్పుడూ కూడా మీరు నివసిస్తూ ఉండాలని. ఎందుకనంటే ఇక్కడ అంటాడు, మీకు ఒక వర్తమానంలో ఆ అభిషేక తైలం ఏమి చేసిందని మీకు తెలియనా? అది దేవుని యొక్క సముఖానికి వెళ్ళటానికి అతను సిద్ధపరిచింది. చూసారా, దేవుని యొక్క సముఖమునకు పోవుటకు మునుపు అతడు ఆ యొక్క తైలముతో అభిషేకించబడి ఉండాలి. మరి సహోదరుల ఐక్యతతో నివసించుట ఆ యొక్క పరిమళ తైలములకు పోల్చబడి ఉన్నది. అప్పుడు మనము సహోదరులము ఐక్యతలో నివసించుట అభిషేకముతో దేవుని యొక్క సముఖమునకు వెళ్ళేదము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఐక్యతలో ఎప్పుడు కూడా బలం ఉంటుంది. ఆమె ఐక్యతలో ఏముంటుంది? బలం ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు వాళ్ళని అలా నడిపించి ఐక్యతలోకి నడిపించుకొచ్చాడు. గ్లోరీ, హల్లెలూయా. అంతేకాదు, సంపూర్ణ విడుదలనే వర్తమానంలో ఇంకా చాలా విషయాలు ప్రవక్త చెప్తూ ఉంటాడు. ఇందులో అన్ని విషయాల్లోకెల్లా మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు మోషేకి అతడు ఇచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. మోషేని పుట్టించినప్పుడే ఈ నడిపించే విషయము దేవుడికి తెలిసి అంటారా, తెలీదు అంటారా? ఆమె హల్లెలూయా. తెలిసి అంటారా? ఎప్పుడు? పుట్టించక ముందే తెలుసా? ముందు. అందుకే ఈ సంపూర్ణమైన విడుదలనే వర్తమానంలో ప్రవక్త ఒక విషయము చెప్తూ దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక పేరాలో ఆయన అంటాడు, 34వ పేరాలో, ఒక సంపూర్ణ విడుదలనే వర్తమానంలో 59వ సంవత్సరంలో చెప్పిన వర్తమానంలో, మోసే దేవుని చేత పిలవబడినప్పుడు అతడు సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రవక్త అయి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. సంపూర్ణంగా ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఒక మనిషిని ఏదైనా చేయుటకు పంపినప్పుడు అతనికి అవసరమైన ప్రతి దానితో సంపూర్ణంగా వారిని సిద్ధము చేయును. గ్లోరీ, హల్లెలూయా. నేను 1995లో సేవకు వచ్చినప్పుడు, అది 1995లో సేవకు వచ్చినప్పుడు కందులపాలెం మీటింగ్స్ ఎవరో పెడితే అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ పెద్ద చెట్టు ఉంది, రావి చెట్టు. దాని మీద ఒక పెద్ద బాకా కట్టేసి ప్రవక్త టేపు వేస్తున్నారు. అందులో ఆ వర్తమానం పేరు ఏంటంటే దేవుడు పిలిచిన మనుషుడు. ఆమె హల్లెలూయా. దేవుడు పిలిచిన మనుషుడు. దేవుడు ఒక మనిషిని పిలిస్తే దానికి కావాల్సిన సమస్తము కూడా ఆయన సమకూరుస్తాడంట. ఒక కంపెనీలో జాబ్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన సమస్తము కూడా హౌస్ గురించి, ఆరోగ్యం, హెల్త్ గురించి, ఆహారం గురించి అన్నీ చూస్తుందా చూడదా? ఏమండి అయ్యా, చూస్తారా? మరి అలాంటప్పుడు దేవుడు కానీ పిలిస్తే ఆ పిలిచిన వ్యక్తికి దేవుడు సమస్తము సమకూరుస్తాడు. మనము ఏలియా కాకుల చేత ఆహారం పోషించిన దేవుడు, సారేపతి విధవరాలను పోషించిన దేవుడు. అవునా కదండి?
మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? దేవుడు ఏలియాను పోషించినట్టుగా నన్ను పోషించాడండి, ఇది వరకు ఎంత తెచ్చినా చిల్లి సంచులు వేసినట్టు అయిపోయేదండి, దేవుడు నాకు అలాగే అద్భుతంగా పోషించాడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికి అర్థమైంది మీకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి నీకు సమస్తము ఆయన సమకూరుస్తాడు, అందులో ఏ సందేహం లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు నిన్ను పరీక్షించవచ్చు, అది నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటావని కొంచెం ఆలస్యం చేస్తే చేయొచ్చు, కానీ ఖచ్చితంగా నీకు కావలసిన యెహోవా ఈరే, ఆయన పేరే యెహోవా ఈరే, ఆయన పేరే యెహోవా ఈరే, ఆయన సమకూర్చేవాడు. నీకు వ్యాధి వచ్చినప్పుడు స్వస్థపరచకుండా ఎలా ఉండగలడు? యెహోవా రాఫా ఆయన. గ్లోరీ హల్లెలూయా. నీ శత్రువులతో పోరాడకుండా ఎలా ఉండగలడు? యెహోవా నిస్సీ ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఖచ్చితంగా ఆయన అంటాడు, ఒక మనిషిని దేవుడు పిలిస్తే ఏదైనా చేయటానికి అతనికి అవసరమైన ప్రతి దాంతో సంపూర్ణంగా వాడిని సిద్ధం చేస్తాడు. దేవుడు ఒక మనిషిని ఉపదేశకుడిగా పిలిస్తే ఉండటానికి, ఉపదేశించుటకు ఆయనలో అతనిలో ఏదో ఒకటి ఉంచును. ఆమె. కొంతమంది నేను సువార్తికుని అని వెళ్ళిపోతూ ఉంటారు. నిలబడితే ఒక వరం అతనిలో కనపడదు. మీరు గమనించండి, తెలిసిపోద్ది. కొంతమంది పాట పాడతాను అంటారు, చదివేస్తారు ఇక్కడికి వచ్చి అని. మీరు మీరు అందరూ చక్కగా పాటలు పాడతారు. మీరు రాగం, తాళం, పల్లవి తప్పిపోకుండా మీరు అందరూ పాడతారు. మీకు ఇచ్చిన గొంతులు బట్టి అసలు మీరు ఏ టీవీల్లోనూ పాడాలి. కానీ దేవుడు కృప ద్వారా మీరు ఇక్కడ పాడుతున్నారు. ప్రవక్త ఆ విషయం చెప్పాడు, మీరు గమనించారు లేదో కానీ మీరు చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు. ఈ పాడేవాళ్ళందరూ ఏ టీవీల్లోనూ పాడాలి, కానీ అలాంటి బుద్ధిహీనమైన పాటలు పాడడానికి దేవుడు మీకు అనుమతి ఇవ్వకుండా ఒక మంచి పాటలు పాడడానికి దేవుడు మీకు అనుమతి ఇచ్చాడని చెప్తాడు ప్రవక్త. పాటలు పాడేవారిని ప్రోత్సహిస్తూ చెప్తాడు. ఇచ్చినప్పుడు కొంతమంది తెలియక ఆ తలాంతు వాళ్ళకి ఇవ్వకపోయినా నేను పాడేస్తానని పాడేస్తుంటారు. పాడరు పాపం. ఈ కీబోర్డ్ వాడు నలిగిపోతుంటాడు. నా గురించి నేను చెప్తున్నాను. నేను రక్షించబడిన కొత్తలో ఎన్ని తలచినా నేను పాడితే మీరు ఎవరు ఉండరు ఇక్కడ, అందరూ పారిపోతారు. నా రాగం అలా ఉంటుంది. కానీ మా పాస్టర్ గారిని అడిగేశాను, పాస్టర్ గారు నేను పాట పాడతానండి. నేను ఏం పాట పాడతాను? ఎన్ని తలచిన ఏదైనా పాడేస్తాను. వెళ్ళి పెట్టేసాను, అంత చదివేశాను అంతే. ఇప్పుడు అర్థమవుతుంది నాకు మా పాస్టర్ గారు ఎన్ని తిప్పలు పడ్డాడో. నా ఆశ ఏంటంటే ఆ పాటలో ఉన్న భావం నేను రంగరించేసుకుని నా జీవితాన్ని అన్వయించేసుకుని నేను అనుకున్నాను. కానీ పాట రాదు అనే విషయం నాకు అర్థం కాదు, నాకు అర్థం కాలేదు. కాకపోతే అడగండి, నేను అబద్ధం ఆడతలేదు. మా సంఘంలో అందులో నీ తోడు లేక నీ ప్రేమ, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. అది చదివేశానండి. ఇప్పుడు మా పాస్టర్ గారు ఎంత ఇబ్బంది పడి ఉంటారో, కీబోర్డ్ వాడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడో, ప్యాడ్స్ వాడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడో నాకు తెలదు. కానీ మొత్తం మీద పాడేసానని ఇంటికి వచ్చేసి మా అమ్మని అడుగుతున్నాను, ఎలా పాడానని. నీ మొక్కములా పాడావు, చదివేశావు, నువ్వు పాట పాడేవేటి అన్నది. అలాగా. కానీ మరి నాకు అంత దుఃఖం వచ్చేసింది అని అనిపించింది. ఆ తర్వాత ఆనంద భారతిలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు మారు మనసులో ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చేసి లాస్ట్లో ఉండే పాట రాగం ఉంటుంది కదా, ఫస్ట్ని పాడే పాటలు వేరు, కూటమి అయిన తర్వాత ఉప్పుకోళ్ళు వచ్చే అదే పాట వేరే రాగంలో వస్తుంది. అదే పాట ఫస్ట్లో పాడిన పాట వేరేగా ఉంటుంది, ప్రార్థన అనంతరం వాడే పాట అదే పాట కొంచెం నాకు రావు రాగాల కడని వేరే రకంగా పాడతాం. అది అలాగ పాడేద్దామని ఏడ్చేసాను. ఈలోగా పాస్టర్ గారు ఆమె అని చెప్పేసారు, ఆశీర్వాదం ఇచ్చేశారు. నాకేమో దుఃఖం ఆగట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే లేచిపోయి ఆనంద భారతిలో గ్రౌండ్లో ఆ చివరికి వెళ్ళిపోయి ఏడ్చేస్తున్నాను. ఈలోగా మా పాస్టర్ గారు అబ్బాయి చూశాడు, విలియమ్స్ గారు చూసి, నెహెమీ అలాగే ఏడుతున్నాడు,
వెళ్ళిపోతున్నాడు, తీసిరాడు, కేక తీసిరాడు, తీసిపెట్టి కూర్చోపెట్టి ఏటి మాస్టర్ గారు, ఏటి నెహిమియా అని అడిగితే అప్పుడు చెప్పాను మొత్తం అంతా. అది వచ్చినప్పుడు నాకు నా జీవితం అంతా నాకు గుర్తొచ్చిందండి. ఆ పాట ఒప్పుకోలు పాట పాడేద్దాం అనుకున్నానండి. ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు. ఎంత తెలివి తక్కువతనం అది నాకు తెలియదు పాపం. నా పరిస్థితి ఏంటనంటే అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఆత్మ ప్రేరణ రైటే కానీ వాళ్ళకి దేవుడు ఆ తలాంతి ఇవ్వలేదు, నాకు ఆ తలాంతి ఇవ్వలేదు, నాకు ఆ తలాంతి దేవుడు ఇవ్వలేదు. కానీ ఆత్మ ప్రేరేపణ మట్టుకు ఉంది నాకు. కానీ ఆత్మ ప్రేరేపణ నా పిలుపుని నేను గుర్తించుకోవాలి. అది కొత్త, నాకు రాదు. అది నాకు కొత్త, అది నాకు రాదు. ఇప్పుడు ఇలాగ ఎప్పుడన్నా చెప్తుంటే మన స్థానాన్ని మనం గుర్తించుకుని పాటలు పాడేవారు పాటలు పాడాలి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చెయ్యాలి. వింటున్నారా? వాక్యం చదివేవారు చదవాలి. కొందరు వాక్యం చదువుతూ ఉంటే అంటే నేను గొప్ప చెప్పట్లేదు, నేను సిటీసీలో ట్రైనింగ్ పొందాను, సిఓఎంలో. అయితే ప్రతి ట్రైనింగ్లో ప్రతి ఒక్కరికి కూడా 7 సంఘాలు ఎవరిని ఇచ్చేవాడిని. ఇదేంటి పాస్టర్ గారు ట్రైనింగ్కి ఎందుకు వెళ్ళారు మీరు అలాంటప్పుడు అని అంటే, ఆ పుస్తకం చదివేసినంత మాత్రం ట్రైనింగ్కి వెళ్ళకూడదని తెలుస్తుందా? నేను మొట్టమొదటి చదివాను ఆ పుస్తకం, నాకు ట్రైనింగ్కి వెళ్ళకూడదని నాకు తెలుస్తుంది అప్పుడు? నాకు తెలదు. వెళ్ళిన ప్రతి పాస్టర్ గారు ఇచ్చేవాడిని. ఇదా మా పక్కన ఏడిది జోసఫ్ గారు వచ్చాడు, అది చెప్తాడు ఈ యేసునామం గురించి. ఇంకొకరు వచ్చేవారు, అండ్రంగి ప్రకాశం గారు వచ్చారు, వాళ్ళు చెప్పేవారు, అని నాకు చెప్పేవారు వాళ్ళంతా. కానీ ఎవరూ దాన్ని అంగీకరించలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అక్కడ నేను బైబిల్ చదువుతుంటే మా డైరెక్టర్ గారు ఏం చేసేవారంటే, ఎక్కడికన్నా ఏదైనా మీటింగ్ వెళ్తే నువ్వు రా కూడా చదవడానికి తీసుకెళ్ళేవాడు. అంటే నేను చదువుతుంటే ఆయన ప్రసంగం లైన్కి వెళ్తుంది. అంతేకాదు వాళ్ళ తర్వాత వచ్చినవి ఏం చెప్తారో నాకు అర్థమైపోద్ది, నేను తీసేస్తుంటాను. అంటే బైబిల్ చదివేవారు బైబిల్ చదవాలి, వాక్యం చదివేవాళ్ళు వాక్యం చదవాలి, పాట పాడేవాళ్ళు పాట పాడాలి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి. అంటే ఒకరి స్థానం ఒకరి తేడా వస్తే చాలా తేడా వచ్చేస్తుంది. ఇక్కడ అంటాడు, ఒక వ్యక్తిని దేవుడు ఉపదేశించుటకు కానీ ఆయన పిలిస్తే ఆ ఉపదేశించే గుణము అతనిలో దేవుడు పెడతాడు. అది నేను అందుకు చెప్తున్నాను, ఇవన్నీ అందుకు చెప్తున్నాను. తర్వాత వచ్చిన 34వ పేరాలో ప్రవక్త ఒక సంపూర్ణ విడుదలనే వర్తమానంలో అంటాడు, ఆయన అతనిని ఒక బోధకుడిగా ఉంటుడికి కానీ పిలిస్తే ఆయన అతనిలో బోధించుటకు ఒకటి ఉంచుతాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అంటాడు, ఆయన అతనిని ఒక ప్రవక్తగా ఉండుట కొరకు పిలిస్తే అతడు దర్శనాలు చూడడానికి ప్రవక్తగా ఉండటానికి ఆయన అతనిలో ఒకటి ఉంచుతాడు. దేవుడు ఎల్లప్పుడూ తన మనిషిని సంపూర్ణంగా సిద్ధం చేస్తాడు. ఆయన ఐగుప్తులోనికి మోషేని పంపినప్పుడు ఆయన అదే చేశాడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి సంఘాలు? ఓ బాబు రా, నువ్వు నిన్ను ప్రవక్తగా అభిషేకిస్తాను, ఈడో ప్రవక్త. బాబు నిన్ను నిలరా, నువ్వు సువార్తికుడిగా అభిషేకిస్తాను, రా నువ్వు ఇలా వచ్చి నిన్ను ఉపదేశకుడిగా అభిషేకిస్తాను, నువ్వు ప్రవక్తగా నిన్ను అభిషేకిస్తాను. ఇదేంటి? సంఘంలో ఎవరు ఉండాలంట? అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు, 5 రకాల పరిచర్య ఉండాలని. ఎవరిని పడితే వాళ్ళని మనం తీసుకొచ్చి అభిషేకించేస్తే మరి దేవుడు పెట్టింది ఏమొకటి ఉంటుంది? ఇప్పుడు సంఘాల్లో మీరు చూస్తే అయ్యే ఉన్నాయి. అపోస్తులుడు పలానా పేరు చెప్పను, ఏంటంట ఆ బిరుదు ఎవరిచ్చారు? అపోస్తులుడు అనగా అర్థం ఏంటి? పంపబడినవాడు. ఎవరి చేత పంపబడినవాడు? దేవుని చేత పంపబడినవాడు. మత్తీ ఎవరి చేత పంపబడినవాడు? సంఘం చేత సీట్లు వేసి పంపబడినవాడు. అర్థమవుతుందండి ఆ మాట. ఇప్పుడు ఎవరు పంపబడినవాడు అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరిని పంపేస్తున్నారు? ఒక అయ్యగారు ఇంకొక అయ్యగారిని పంపిస్తే అయిపోద్దా? నువ్వు నాకు బాగా నమ్మిన బంటుగా ఉన్నావురా, నీకు రెవరెంట్ ఇచ్చేస్తాను నేను అన్నాడు ఒక అయ్యగారు. ఏమి ఇచ్చేస్తాడంట? ఈలోగా మా సంఘ పెద్ద గారు ఇప్పుడు ఆయన పక్క నుండి గమనిస్తున్నాడు ఈ మాట. వేరే సంఘంలో చెప్తున్నాను నేను. ఏం చేస్తాడంట? ఆయనకి రెవరెంట్ ఇచ్చేస్తున్నాడంట. ఆయనకి రెవరెంట్ అంటే ఏంటి? పూజనీయుడని. అసలు అది ఎవరికైనా మనుషులకి ఎట్టొచ్చా? దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఒక వ్యక్తిని కానీ దేవుడు పిలిస్తే ఆ గుణాన్ని దేవుడు పెడతాడు. నిజంగా మీ పాస్టర్ గారు నేను ముఖస్థుతి చేయడం నాకు చేత కాదు, నేను అస్సలు ఉన్నదే చెప్పలేను నేను, కానీ చెప్పక తప్పట్లేదు ఇప్పుడు ఈయన ఎదురుగుండా. ఆ బోధించే ఆ యొక్క తలాంతును దేవుడు పెట్టాడు కాబట్టే ఇప్పుడు మీరు అందరూ ఆత్మీయతలు ఎదుగుతున్నారు. ఇంకా నిజంగా నేను దేవుడు చాలా, ఎందుకంటే ఆ గుణం అది ఇస్తాడు దేవుడు. అది పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పెట్టే పంపిస్తాడు. ఇక్కడ మనం చదివిన వచనాల్లో మీరు గమనిస్తే అదే కదా.
చాలామంది క్రైస్తవుడు కాకుండానే క్రైస్తవుడిగా జీవించాలని చూస్తారు. 1,000 కోట్లు ఇచ్చిన క్రైస్తవుడిగా ఉండలేడు, తెలుసా మీకు? ఏంటనుకుంటారు? 1000 కోట్లు ఇవ్వండి, క్రైస్తవుడిగా జీవించమనండి. ఆడు రాత్రి క్లబ్లో ఆడు ఏదో తాగబోతాడు, ఉండలేడు. మరి 1000 కోట్లు ఏం చేస్తావరా? 1000 కోట్లు కూడా తర్వాత చూద్దాం, నేను ప్యాకేసుకోకపోతే ఉండలేను బాబు అంటాడు. ఒరే 1000 కోట్లు ఇస్తున్నాడు రా ఆయన నీకు, నటించుకొని చెప్పు. ఎంతసేపు నటిస్తాడు? సర్కస్లో జంతువులాగా. సర్కస్లో జంతువులు అక్కడ అయ్యగారికి వచ్చారు దండం పెట్టంటే, అయ్యగారికి వచ్చారు దండం పెట్టంటే, దండ వేయంటే ఏం చేస్తుంది? అది దండ వేసిందంట. దండం పెట్టంటే దండం పెట్టిందంట. ఇది అయిపోయింది, సర్కస్ అయిపోయింది. ఆ బయట కట్టాడు దాన్ని, ఆ ఏనుగుని. ఈడు ఇందాక దండం పెట్టింది కదా, వెళ్ళిపోయి దండం పెట్టా అన్నాడు. తొండంతో ఒకటి వేసింది, చచ్చాడు. తొండంతో ఏం చేసింది? అది సర్కస్లో జంతువు, అది మాకెట్టివాడు ఇలా పొడిచాడు కాబట్టి అక్కడ పని చేస్తుంది అంతే. నువ్వు క్రైస్తవుడిగా నటించలేవు, నువ్వు క్రైస్తవుడిగా జీవించాలి. గ్లోరీ హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అప్పుడే మన జీవితం మారుతుంది తప్ప మనం నటించాలంటే నటించలేం. కాబట్టి ఖచ్చితంగా అందుకే ఒక ఆయన కొంతమంది సిగరెట్ చుట్టలు తాగుతుంటారు. తాగుతుంటే బాప్తిజం పొందిన వెంటనే చుట్టమానేస్తాడు ఆయన. వీళ్ళు బాప్తిజం పొందాడు కానీ 20 సంవత్సరాల నుంచి చుట్టమానలేడు. కారణం ఏంటంటారు? ఒక ఆయన సిగరెట్టే అనుకుంటాను, ఒక ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్ళి సిగరెట్ మానలేకపోతున్నా ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నాడంట. వెంటనే ప్రవక్త ప్రార్థన చేశాడు. ఇక మరుసటి రోజు నుంచి ఇక దాన్ని చెప్పండి తర్వాత నుంచి ప్రవక్త ప్రార్థన చేశాడండి సిగరెట్ ఇచ్చిపెట్టడానికి గురించి. ఏమైంది తర్వాత? మీరు అనుకుంటున్నారు ఇంకా ఆ సిగరెట్ని మరుసటి రోజు నుంచి ఆ క్షణం నుంచి ఇంకా చూడలేదని మీరు అనుకుంటున్నారు. కాదు, ఇంకా 2 సిగరెట్లు కాలుతున్నాడంట. అదేంటి? మళ్ళీ వచ్చాడంట మరుసటి వారం, మళ్ళీ ప్రవక్తను అడిగాడు, ఇంకో 2 కాలుతున్నాను. మళ్ళీ ప్రార్థన చేశాడంట. ప్రవక్త 3 కాలుతున్నాడంట తర్వాత నుంచి. ఏంటంటారు ఇది? ఏమైంది? గొర్రెపిల్ల భార్యను ప్రవక్త సిద్ధం చేస్తాడు, అవునా? తన్నుతానన్నారు పాస్టర్ గారు. కొంతమంది బైబిల్ అలా కూడా చదువుతారు. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది. అలాగా దేవుడే కానీ బలవంతంగా నిన్ను మానిపించేస్తే అసలు ఈ ఊర్లో మీరు తప్ప మిగతా వాళ్ళు క్రైస్తవులు ఎవరైనా ఉంటారు? అసలు ఆయన బలవంతంగా చేయడు కదా. అంటే ఇప్పుడు నీవు కానీ ఏమవ్వాలి? ఏ అలవాటైనా సరే నువ్వు మానుకోవాలి. అంటే దేవుడి సహాయం లేకుండా నువ్వు మానుకోలేవు, నువ్వు ప్రార్థన చేసి మానుకోవాలి. తర్వాత ప్రవక్త ప్రార్థన చేయగా క్యాన్సర్ వచ్చింది అతనికి. ఆ తర్వాత ఐసీయూలోకి వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు ICU, తెలుసు కదా మీకు, నేను నిన్ను చూస్తున్నానని. అప్పుడు మానేడండి సిగరెట్. దేవుడికి అంత శ్రమనివ్వద్దు మనం. అంటే మీరు సిగరెట్ కలుపుతున్నారని కాదు నా ఉద్దేశం. ఏ విషయములు అయినా సరే మీకు దేవుని వ్యతిరేకంగా ఉంటే మీ దాంట్లో నుంచి ఆ గుణాన్ని తీసేయటానికి దేవుడికి శ్రమ ఇవ్వద్దు. మీరే శ్రమ తీసుకుని మీరు అలవాటు మానేస్తే అబద్ధాలు కావచ్చు, సరసోక్తులు కావచ్చు. కొంతమందికి సరసోక్తులు ఉంటాయండి. ఏది సరసోక్తులు అంటే తెలుసండి మీకు? వెటకారాలు. కొంతమందికి ఏముంటాయి? వెటకారం. ప్రతి దానికి వెటకారం ఉంటుంది. ఆ వెటకారం గుణం తీసేయడానికి ఎక్కడ ఈ చూపులేటికి వేసి ఇచ్చేస్తారండి? ఇక్కడ ఇంటికి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, అవునా కదండి? నాకు తెలియదు కదా. దేవుడికి ఏసి ఇచ్చేస్తే నువ్వు వెలుగుతావో, ఏసి ఇచ్చేస్తే ఎక్కడ మారుతావో ఆయనకి తెలుసు కాబట్టి అలా చేస్తుంటాడు. కొంతమంది వీళ్ళు భక్తిగా లేకపోతే పిల్లలకు ఒంట్లో బాగో. నేను ఒకే మాట చెప్తాను, అలా పిల్లలు బాగలేదు అని ఎవరైతే వస్తున్నారో మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోకరించి ఈ బెడ్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి అంటాను. గ్లోరీ హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళిద్దరికి దేవునికి థ్యాంక్స్ చెప్పరు పిల్లల గురించి. ఎప్పుడైతే పిల్లల గురించి దేవునికి థ్యాంక్స్ చెప్పారో అప్పుడు ఆరోగ్యం వస్తుంది వాళ్ళకి. అంటే నేను ఒక్క విషయం అని కాదు మీకు చెప్పేది. అంటే మీ పరిస్థితులు ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని సరిచేయడానికి ఏ విధానాన్ని వాడుతున్నాడో నాకు తెలియదు, కొన్నిసార్లు మీకు తెలియదు. కాబట్టి సరి చేసుకోవడం మంచిది అంతే. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటాడు, ఒకవేళ నీవు క్రైస్తవుడు అయితే దేవుడు
అక్కడ అంటాడు, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే ఇటు అటుగా ఉండే క్రైస్తవుని దేవుడు చేయడంట. హల్లెలూయా. దేవుడు దృష్టిలో సంపూర్ణమైన క్రైస్తవుడిగా చేయాలని ఆశిస్తాడు, కానీ మనం అసంపూర్ణంగా ఉంటుంటాం. గ్లోరీ. ఇక్కడ అదే అంటాడు ప్రవక్త, నీవు క్రైస్తవుడు అయితే ఆ తర్వాత అతడు నీవలే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా సగం క్రైస్తవులు చేయడు, దేవుడు సంపూర్ణ క్రైస్తవులు చేస్తాడు. దేవుడు బోధకులను సగం బోధకులుగా చేయడు, అయితే బోధకుడు సగం బోధకుడుగా కావచ్చు. దేవుడు తన పిల్లలను క్రైస్తవులుగా చేస్తాడు, అయితే వారు సగం క్రైస్తవులుగా అవుతారు. వారు ఆ విధంగా ఉండుట దేవుని ఉద్దేశం కాదు. దేవుని యొక్క ప్రణాళికలో వారు తమ సొంత మార్గాలను కలగోరు గుంపగా చేసుకుంటారు, అదే వారిని ఆ విధంగా ఉండుట చేస్తుంది. సగం క్రైస్తవులుగా ఉండుటకు దేవుడు చేయుట లేదు, దేవుడు సగం బోధకులుగా ఉండుటకు అలా చేయట్లేదు. అటు ఇటు రెండు విధాలుగా రాజీ పడటం ఆయనే మనకు సంపూర్ణంగా మధ్యలో నిలబడుట కొరకై ఆయన అంగీకరిస్తారు. దేవుడి మహిమ కలుగునుగా అక్క. కాబట్టి మనము సంపూర్ణమైన క్రైస్తవుడిగానే జీవిందామండి. అయితే కొద్ది నిమిషాలు తీసుకుంటాను, ఏమనుకోరు కదా, చెప్పనండి ఒక 5 నిమిషాలు ఇంకా. హల్లెలూయా. మంచిది. ఈ వర్తమానంలో ప్రవక్త ఈ క్రైస్తవుడిగా ఉంట గురించి చెప్తూ, అయితే దేని విషయంలో కూడా రాజీ పడ్డండి నిజమైన క్రైస్తవుడు. గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి సంఘములో అందరూ ఒక అభిప్రాయం కలిగి ఉన్నారనుకోండి. హల్లెలూయా. మీరు అందరూ ఒక అభిప్రాయం కలిగి ఉన్నారనుకోండి. బహుశా ఈ బ్రదరు ఎవరే అనుకోరు కదా, ఈ బ్రదర్ ఉన్నారు, పేరు కృపాకరణ అంటే ఎవరేమనుకోండి, ఈయన అన్నారండి, మళ్ళీ బాబు ఈ పేరు ఎట్టండి నేను ఏమో, తర్వాత ఏదో ఉదాహరణ చెప్తే నన్నే అన్నారంటే అది ఇబ్బంది కదా. అలాగ అనుకోకూడదు ఎప్పుడు కూడా. పాస్టర్ గారు ఏదో ఎదురుగుండా ఉంటే నిలబెడతాం, ఎలా వచ్చామని నిలబడి అంటాం మేము, అంతే తప్ప ఏముంటుంది. సంఘం అంతా ఒక అభిప్రాయం కలిగి ఉందనుకోండి, ఒక బ్రదర్కి ఒక అభిప్రాయం నచ్చట్లేదు, ఆ అభిప్రాయం. ఇప్పుడు మరుసటి ఆదివారం వస్తాడా రాడా చెప్పరేమండి? రావాలండి, వస్తాడా రాడా? ఇప్పుడు మీరే ఉన్నారనుకో, సపోజ్ సంఘం అంతా ఒక అభిప్రాయంకి వచ్చింది, మీకు ఒకలో ఇద్దరికో అంటే ఒకడే ఉన్నాడు కదా అలాంటి అభిప్రాయం, వీడు ఎందుకంటే అంటిస్తాడు కదా, రాసుకుంటాడు కదా కొంచెం, ఎందుకంటే టీ కొట్ల దగ్గర వీళ్ళ దగ్గర పాస్టర్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆదివారం ఆరాధన ఇంకొక ఆరాధన పెడతారు కదా, ఉంటాయి కొన్ని మీటింగ్లు. మీ దగ్గర ఉండకపోవచ్చు, దేవుడు మేము దీవించిన గాక. ఎందుకంటే అలాంటి మీటింగుల్లో దెయ్యమే ఉంటుంది, ఆ తర్వాత మీటింగుల్లో దేవుడు ఉండడు. అక్కడ ఎంఐ మార్గంలో ఉన్న మీటింగ్లో దేవుడు ఉంటాడు. గ్లోరీ. హల్లెలూయా. ఎలా ఉంటారు కదా, ఒకలో ఇద్దరు పడలేదు అనుకోండి, ఏదో చేస్తాను అనుకున్నారు, సంఘం అంతా చేస్తాను అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తులు మరుసటి ఆదివారం చర్చికి రావచ్చా రాకూడదా? మరి అభిప్రాయం పడతలేదు కదా, చెప్పండి, రావాలా వద్దా? రావాలంటారా? మీరైతే వస్తారా? నన్ను ఎవడో లెక్క చేయట్లేదు, నేను చెప్పాను నాదే రైటు అని అంటాం, కానీ నేను అందుకే రాను, వచ్చాను లాస్ట్లో వస్తానులే, ఇంకా వచ్చాను అన్నట్టుగా వేసుకుని వెళ్ళిపోతాను అంతే. పాస్టర్ గారు ఫోన్ చేశారు తర్వాత వచ్చావా అంటే వచ్చానండి అంతే. నిజంగా వచ్చాడంటే నిజంగా రాలేదు. ఉదాహరణకి ప్రవక్త వర్తమానం ఏంటంటే ఎత్తబాటు ఇప్పుడే రాకడానికి సిద్ధపడిపోండి, మనం వెళ్ళిపోతాం అన్న. ఈలోగా అందరూ వచ్చేసి సంఘ పెద్దలు అందరూ వచ్చేసి మందిరం కడదాం పాస్టర్ గారు అన్నారంట. ఎవరితోటి? ప్రవక్తతోటి. ఈయనకి ఎలా ఉంటుంది చెప్పండి? మందిరం కడతాం, నేనేమో ఇవాళ వెళ్ళిపోదామరా అంటే మీరు మందిరం కట్టాలంటారేంటి అంటే కొంచెం ఆలోచన చేశాడు ప్రవక్త. ఆలోచన చేసి పోలే ఇంకా మిగతా వాళ్ళు కూడా అడగండి అన్నాడు. అలా కడదామంటున్నారండి, అడిగే వచ్చామండి అన్నారు. అలాగా, అయితే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను. ఏం మార్చుకుంటాను? నా అభిప్రాయాన్ని ప్రవక్తే మందిరం కట్టడానికి సంఘం వచ్చిన ఆలోచన అంతటితో మార్చుకుంటే మనం ఎంత చెప్పండి? పోనీ వీళ్ళందరూ మందిరం కడతానన్నారు ఏమైనా దురుద్దేశం ఉంటుందా ప్రవక్తలో? ఉండదు కదా, అది ఉండదు. అది దేవుడికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, ఎప్పుడు కూడా మీరు ఒక అభిప్రాయాన్ని కలిసి మీకు కానీ వేరొక సంఘం అంతా ఒక అభిప్రాయంగా ఉంటే మీ అభిప్రాయంగా దానికి ఏకీవించకపోతే దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మీరు సంఘానికి వ్యతిరేకంగా ఉండొద్దు, మీ ఐకమత్యాన్ని పాడు చేయొద్దు, వారి అభిప్రాయంతో మీ అభిప్రాయాన్ని ఏకం చెయ్యండి.
ఈ వర్తమానంలో 39వ పేరాలో అంటాడు, ఆ తర్వాత నేను వచ్చి సంఘం యొక్క అభిప్రాయాన్ని గురించి నేను అభిప్రాయపడ్డాను. సంఘములో అనేక మంది మందిరం కావాలనే కోరిక కలిగి ఉన్నారు. అలాంటప్పుడు నేను ఏం చేయగలను? నా యొక్క సొంత ఆలోచనల్ని అర్పణగా చేసి అవి సంఘములోనే వేసేసాను. దేవుడు ఏం చేశాడంట, ప్రవక్త ఏం చేశాడంట, తన అభిప్రాయాన్ని అర్పణగా చేసేసి సంఘంతో ఏకీపించి మందిరం కడదామన్నాడంట. తర్వాత చదువుతున్నాను, నా యొక్క స్వంత ఆలోచనలను అర్పణగా చేసి అది సంఘంలోనే వేసేసాను. అవునది వాస్తవం, మనం అది చేద్దాం. అలా మన అభిప్రాయాలు తెలుసుకున్నట్లయితే మనం అది చేయగలం. బైబిల్ కాలంలో కూడా మార్గం అలాగే ఉన్నది. సంఘం యొక్క అభిప్రాయాలు తెలుపు మార్గం ఉంది. సార్వభౌమాధికారం వివిధ వర్గాల ప్రజలను ఏకీవింపజేస్తుంది. ఐక్యతలో బలం ఉన్నది. ఐక్యతలో ఏముంది? బలం ఉన్నది. అందుకని నేను ఇలా చెప్పాను, తప్పనిసరిగా సంఘం యొక్క కోరిక ఇలాగ ఉన్నట్లయితే దేవుడే ఇష్టం చూపుతుంటే నా ఒక్కని ఎడల కాకుండా ప్రజలందరి ఎడల అధికార అంగీకారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకనగా అలా కాదు అని చెప్పడానికి నాకు ఏ దర్శనం లేదు. అందువల్ల సంఘముతోనే కలిసి మేము సంఘముతోనే సాగిపోతాం. నేను వెనక ఉండి చేయగల సహాయాన్ని సంఘానికి చేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. సంఘమందలి ప్రతి క్రైస్తవ వ్యక్తి యొక్క అభిప్రాయం అది కావలసి ఉంటుంది. అంటున్నారండి? మీరు ఇక్కడో కదా, ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా ఒక పాస్టర్ గారి యొక్క అభిప్రాయం తీసుకుని పాస్టర్ గారు ఏం చెప్తే ఆ అభిప్రాయంతో అందరూ ఏకీభించినప్పుడు ఒకరు ఇద్దరికి ఎవరికైనా అభిప్రాయ భేదం కలిగితే వారు మీరు అర్పణగా చేసేసి, వింటున్నారా, దాన్ని ఏం చేయాలి? ప్రవక్త చేసినట్లుగా దాన్ని అర్పణగా చేసేసి అది మనల్ని ఏకం చేసి సంఘీభావాన్ని చేకూరుస్తుంది. సంఘము దేని కొరకైతే దాని అభిప్రాయ అంగీకారాన్ని అనుమతిస్తుందో దానికి మనం నిలబడాలి. ఇలా చెప్పొచ్చు, సంఘంలో ఏదైనా మార్పు చేయాలని వారు తలంచినట్లయితే ఆ తర్వాత ధర్మకర్తల గురించి, డేకన్స్ గురించి ఈయనన్నీ చెప్తున్నాడు అనుకోండి. మీరు సంఘం యొక్క అభిప్రాయానికి మన యొక్క అభిప్రాయానికి ఏదో కొద్దిగా తేడా ఉన్నట్లయితే ఆ అభిప్రాయాన్ని మనం వదులుకోవాలి. మన యొక్క ఐక్యతకు ఒక్కటే ఒక మార్గం ఉన్నది. నీవు వెళుతున్న మార్గం ఉంది ఐక్యత కలిగి ఉండి ఈ సంఘం వెళుచున్నట్లయితే మనం సంఘీభావం కలిగి ఉంటుంది. ఆయన చేస్తున్న దానికి అతీతమై ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అంటే కొన్ని విషయాలు గత ఆదివారం మా సంఘంలో ఏదైతే చెప్పానో అవే మీకు అంటే మక్కికి నేను దించలేను, కానీ అదే వర్తమానం నేను చెప్తున్నాను. కాబట్టి మీరు గమనించండి ఈ విషయంలో. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఏదన్నా ఒక అభిప్రాయం సంఘం అంతటితో ఉన్నప్పుడు సంఘం అంతా పాస్టర్ గారు అని చెప్పారు, ఎవరు వ్యతిరేకంగా చెప్పకూడదు. మరి మీరందరూ ఏకీపించినప్పుడు ఎవరో భేదాభిప్రాయం పెట్టుకోకూడదు, ఇంకా అందరూ ఏకీపించాలి. అలా చేయకుండా మరి అది తప్పుడు మార్గమే కదా. గ్లోరీ హల్లెలూయా. ఒక విషయం అంటాడు ఇక్కడ, సంఘ సభ్యుడిగా ఉండుట కొరకు అతడు పిలువబడితే అలాంటప్పుడు అతడు రాజీ పడడు. మనం పేకాట ఆడకూడదని సంఘము నమ్మినట్లయితే అలాంటప్పుడు ఆ సంఘ సభ్యుడు పేకాట కట్ట కూడా ముట్టుకోకూడదు. తాగుడు అలవాటుని మనం నమ్మము కనుక అలా అనుమతించాం కాబట్టి తాగుడు అలవాటు నుంచి పూర్తిగా అతను మరలుకుంటాడు. జోదమారుట, పొగ తాగుట మొదలైన వాటి మీద మనం నమ్మిక కలిగి ఉన్నట్లయితే సంఘ సభ్యుడనే వాడు ఎన్నడూ కూడా అది ముట్టుకొనడు. అప్పుడు దేవుడు సంపూర్ణ విడుదల అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమైందండి? నా మాట అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు సంఘ సభ్యుడు ఎందుకంటే పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుంది? పులియ పెడుతుంది. కాబట్టి ఎవరైనా ఒక సభ్యుడు అలాంటి తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటే మరి సంఘానికి తప్పుడు పేరు వస్తుంది. కాబట్టి వింటున్నారా నా మాట? ఆ పని మానుకోవాలండి. ఎందుకంటే నువ్వు ఆ సంఘ సభ్యుడు కదా, సాయంకాల వెలుగు గుడారం యొక్క సభ్యుడు కదా, దానికి అనుగుణంగానే వాళ్ళు ఏది నమ్ముతున్నారో అది ఆశిస్తూ దానికి కట్టుబడి మనం జీవించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మీరు అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో విషయము నేను చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకనంటే ఒకసారి ప్రవక్త మీ అందరికీ తెలుసు, అది ఐటీ వాళ్ళు ఫోన్ చేస్తే, వింటున్నారా, ఐటీ వాళ్ళు ఫోన్ చేస్తే రింగ్ అవుతుందంట ఇక్కడ ఫోను. ఇలాగ మిస్సెస్ లోపల నుంచి వచ్చిందంట. ఇలాగ నేనే ప్రవక్తనైతే రింగ్ అవుతుంది కదా, ఇలాగ సెల్లో చూశాను, పేరు ఎవరిదో అర్థమైపోయింది. నేను బయటికి పోయాను. బయటికి పోయి పాస్టర్ గారిని చూసి రాగానే ఏమన్నాను? లేడని చెప్పమన్నాను. అంతే కదా, లేడని చెప్పమన్నాను. వింటున్నారు నా మాట? అయిపోయింది అది. తర్వాత ఏం జరిగింది? ప్రవక్త ఒక రోగి వస్తే ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ మాట్లాడి నువ్వు యోగ్యుడువు కాదంది. వింటున్నారా? ఈ వర్తమానంలో అంటాడు ఎక్కడనంటే మెడ అందంట
42వ పేరాలో అంటది, నేను అలా చేయవలసి, నేను తప్పు చేశానని నాకు తెలుసు, నేను నా భార్య అబద్ధం ఆడడానికి కూడా నేను కారకుండా అవుతున్నాను. నేను ఇక్కడ సంఘంలో చెప్పాలనుకున్నాను, కొద్ది కాలాల క్రితం 6 వారాల క్రితం అని చెప్పి మెడ అలా చెప్పిందని చెప్పి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ విషయాలు గూర్చి మెడ కూడా తన మనస్సాక్షిని వచ్చుకున్నది. ఆమె ఏడుస్తూ తలుపు దగ్గర నన్ను కలుసుకున్నది. బిల్లి అలా చేయడం మంచి పనేనా అని నన్ను అడిగింది. ఏంటండి, అందరూ ఇక్కడే ఉన్నారా? ప్రవక్త భార్య ప్రవక్తని ఏమడిగింది? ఏమడిగింది చెప్పండి? అలా చేయడం మంచి పనేనా అని అడిగింది. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఉన్నావు అని భర్త నిన్ను అడిగితే, భార్య నిన్ను అడిగితే భర్త భార్యని నువ్వు ప్రార్థన చేయకుండా ఇలా ఉండటం, వాక్యానుసారంగా ఉండకపోవడం, ఇలా ఉన్నావు అని అంటే మీరు ఏం చేస్తారు? చేసావులే భక్తి, నీ భక్తి నువ్వు చెయ్యి, నన్ను అడిగితే బట్టి నా ప్రాథమిక శక్తి నీకు తెలుసా? అర్థమవుతుందండి? మరి ప్రవక్తనే అడిగేసింది ఆమె. అన్ని స్వస్థత కార్యాలు చూసింది, అన్ని గొప్ప కార్యాలు చూసింది. ప్రవక్తనే ఏమంది? ఇది ఏమన్నా తగిన పనేనా? ఈలోగా ఫోన్ రింగ్ అవుతుంది. జోసఫ్ ఎత్తి, డాడీ లేరని చెప్పానా? ఏంటి, ఎవరో? జోసఫ్ ఫోన్ ఎత్తి ఏమంటున్నాడు? డాడీ మీరు లేరని చెప్పానా? మీ గృహాల్లో అలాంటి ఏమైనా జరుగుతుంటే, మీ పిల్లలు అలా చూస్తూ ఉంటే, తల్లిదండ్రుల గురించి మీ భోజన బల్ల దగ్గరగా మాట్లాడుకునే మాటలు, దైవ దాసుల గురించి 42 మందిని ఎలుగుబంట్లు తినేయడానికి కారణం ఏంటంటే, ప్రవక్త చెప్పాడు, మీ భోజన బల్ల దగ్గర తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు అన్నాడు. ఆ బోడుడా ఊరు వచ్చినట్టున్నాడేటి, ఆడు మీటింగ్ కట్టాడా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళగానే ఆ పాస్టర్ గారు అలాగ వస్తుంటే ఏళన చేశారు. ఏమైంది అక్కడ? గ్లోరీ హల్లెలూయా. ఎంత బాధాకరమైన విషయం అండి. వెంటనే ప్రవక్తకి ఆ జోసఫ్ మాట వినగానే, ఆ భార్య ఇది మంచి పనేనంటారా అని అనగానే, దేవుని దూత వచ్చి నువ్వు ప్రార్థన చేయడానికి యోగ్యుడు కాదు అనగానే వెంటనే ఫోన్ చేశాడు లాయర్ గారికి, నేను వస్తున్నాను మీ దగ్గర ఉన్నారా అని. ఉన్నానన్న. వచ్చాడు. లాయర్ గారు నన్ను క్షమించండి, నేను అక్కడే ఉన్నాను, బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పామన్నాను, ఎందుకంటే మీరు నన్ను బతికుండగానే చంపేశారు నన్ను, అందు గురించి నేను వయసుని చెప్పాల్సి వచ్చిందని అంటే, అప్పుడు ఆ లాయర్ గారు అంటాడు, అసలు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది, ఆ గౌరవం ఇప్పుడు రెట్టింపు పెరిగింది. హల్లెలూయా. అంతటితో వదలలేదండి ప్రవక్త, అంతటితో వదలలేదండి. నేను అతను క్షమించిన కాదు, గుహలోకి వెళ్ళిపోయాడు. పొద్దున్న నుంచి రాత్రి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఎన్ని రోజులు చేశాడో లేదు. దేవుడు సుడిగాలు వచ్చి మాట్లాడే వరకు కూడా, తన హృదయం తన మీద నేరారోపణ చెయ్యనంత వరకు కూడా, సుడిగాలు వచ్చి దేవుడు తనతో మాట్లాడే వరకు కూడా ఆ పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థన చేశాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా, ప్రభువా అలాంటి కృప నాకు దయచేయి ప్రభువా అని అడుగుదామా అండి? ఎందుకంటే నీ హృదయము నీ మీద దోషారోపణ చెయ్యకపోతే నీకు ప్రార్థన చేయడానికి నీకు ధైర్యం ఉంటుంది. నువ్వు ఏది అడిగినా నీకు ఆ విశ్వాసం వస్తుంది. నీ హృదయం నీ మీద నేరాపణ చేస్తే విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం నీకు రాదు. నోటితో చేస్తావు తప్ప బలమైన విశ్వాసం హృదయంలో వెంటనే సందేహం దేనివల్ల కలుగుతుంది అని అంటే, నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తుంది, అందుకు అలా వచ్చేసింది నీకు. కాబట్టి నువ్వు ఏం పొందుకోలేవు. కాబట్టి దయచేసి మన జీవితాల్లో అలాంటి జీవితం ఏదైనా ఉంటే మనం మార్చుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య విషయంలో ఎంత మాత్రం రాజీ పడకూడదు. నేను ఎప్పుడైనా గతంలో వచ్చినప్పుడు మీకు చెప్పొచ్చు. నిర్గమకాండము 8వ అధ్యాయము 9, 10, 11 అధ్యాయాల్లో మోషే ఎప్పుడు కూడా రాజీ పడలేదండి. దేవుడు ప్రవక్త ఫరో దగ్గరికి వెళ్ళి, నువ్వు మాట్లాడు, నన్ను ఆరాధన చేయడానికి పంపండి అని అంటే, అప్పుడు అన్నాడు, మీరు ఐగుప్తులోనే ఆరాధన చేసుకోండి అన్నాడు. ఐగుప్తులోనే ఆరాధన చేసుకోండి అన్నాడు. అప్పుడు చేశాడా మోషే? నేను రాజీ పడను, నేనేం చేయను, రాజీ పడను. మేము ఐగుప్తులో ఆరాధన చేయమండి, మేము దూరం వెళ్ళి ఆరాధన చేయవలసి ఉంటుంది, 3 రోజులు వెళ్ళి ఆరాధన చేయవలసి ఉంటుంది అని దానికి రాజీ పడలేదు. నువ్వు ఎప్పుడైతే రాజీ పడతావో దాంతో నీకు అలవాటు అయిపోతుంది. మోషే రాజీ పడలేదు. తర్వాత ఫరో ఏమన్నాడు అని అంటే, అయ్యి బాబోయ్ నువ్వేటయ్యా ఐగుప్తులో చేసుకోమంటే చేసుకోని అంటున్నా, పో. అయితే అది ఒక విషయం, దూరంగా వెళ్ళకో. ఎక్కడికి వెళ్ళొద్దు? దూరంగా వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? దూరంగా వెళ్ళొద్దు. నీ యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పోవద్దు. సినిమాలకి నువ్వు దూరంగా పోవద్దు. ఫరో చెప్పే మాటలండి, దేవుడు చెప్పే మాటలు కాదు, ఫరో చెప్పే మాటలు.
నువ్వు ఎక్కడి నుండి ఆరాధన చేయాలి? సినిమాలకి దగ్గరగా ఉండి, యూట్యూబ్కి దగ్గరగా ఉండి, అదే కదండి, ఐగుప్తుకి దగ్గరగా ఉండి దూరం వెళ్ళిపోవద్దు అని ఉంటుంది అక్కడ వాక్యంలో. నువ్వు ఎక్కడి నుండి ఆరాధన చేయాలి? మాట్లాడట్లేదు. నువ్వు యూట్యూబ్లో ఉండే ఆరాధన చేయి, ఆరాధనకి వెళ్ళు, పాటలు పాడు, ప్రార్థన చేయి, నేను ఎవడో వద్దండవు. నేను అన్నాను కదా, ఎవరు దెయ్యం చెప్పే మాట్లాడి నేను చెప్తున్నాను, దెయ్యం చెప్పే మాటలు ఇవి. కానీ దానికి రాజీ పడలేదు. నేను ఇందులో ఉండి నేను ఆరాధన చేయను, మేము దూరంగా పోయి మేము ఆరాధన చేయాలి. మీరు చదవండి అధ్యాయాల్లో, నేను ఈ 3 మాటలు కనపడతాయి, 4 మాటలు కనపడతాయి. ఎక్కడికి వెళ్ళి? దూరంగా వెళ్ళి మీరు ఆరాధన చేసుకోవాలన్నాడు. ఏటి మోషే, మొన్నేమో ఐగుప్తులో ఆరాధన చేయంటే దానికి రాజీ పడలేదు నువ్వు. పోనీ దగ్గరగా ఉండి ఆరాధన చేయంటే, యవనేచ్ఛల నుంచి దూరంగా పోవద్దు, ఆరాధన చేయంటే అది చేయను అంటున్నావు. మీ సంభాషణ ఎలా ఉండాలి? కారణం ఉప్పా మంచిదని. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఏం వేసినట్టు ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి, కారంగా ఉండకూడదు. మీ మాట ఎల్లప్పుడూ మృదువైనదిగా ఉండాలి. ఒక్కొక్కరు మాట్లాడతారండి, అయ్యి బాబోయ్ మంచి మాటే, భోజనం చెయ్యి అన్నదానికి కూడా వాడు భోజనం చేయడు, వెళ్ళిపోతాడు. అంటే ఆ మాటలు వదిలే అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? నేను భోజనం చేయమన్నానండి, వెళ్ళిపోయాడు, ఏం చేయను? ఏటయ్యా ఆయన మాట విధానమే మీరు వినలేదండి పాస్టర్ గారు. ఆయన ఏమని మాట్లాడాడో తెలుసా? ఎలా మాట్లాడాడో తెలుసా? నేను ఆ మాట రావట్లేదు నాకు అంటారు. అంటే వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం మన విధానం మార్చుకోవాలి. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. కొంచెం మార్చుకోవాలి కొన్నిసార్లు. అంటే మన కొన్ని మాట విధానం తెలియక పాపం వాడికి ప్రేమ ఉంటుంది, కానీ ఆ మాటను బట్టి అవతలడికి నొప్పికి వెళ్ళి వాడు వెళ్ళిపోతాడు. అలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేస్తే, నువ్వు దగ్గరగా ఉంటే వద్దన్నావు, ఇక్కడ ఉంటే వద్దన్నావు, ఏం చేస్తావు చెప్పు అని అంటే, లేదండి మేము 3 దూరం అయితే వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. అయితే ఒక మాట, పురుషుల మట్టుకు మీరు వెళ్ళండి. ఎవరు వెళ్ళాలి? పురుషుల మట్టుకు మీరు వెళ్ళండి, ఆడవాళ్ళని అందరినీ ఇక్కడ అంతా వదిలేండి ఇక్కడ అన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఫరో చెప్పే మాట ఏంటి తెలుసా? మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు దయ్యానికి. అమ్మ నువ్వు వెళ్ళొచ్చే, ఇవాళ నేను పనికి వెళ్తాను. పురుషులు అంటారు, ఆడవాళ్ళు అలా చెప్తారు. అది ఎవరి మాట తెలుసా? అది వాళ్ళ మాట కాదు, ఫరో వాళ్ళ వెనకాల ఉండి మాట్లాడేంతున్నాడు. కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఫరోకి ఇష్టం ఉండదు, ఆరాధన చేయడానికి ఇష్టం ఉండదు. పురుషులు మాత్రం మీరు వెళ్ళండి, పిల్లలు స్త్రీలు ఆస్తి ఇక్కడ విడిచిపెట్టండి అన్నాడు. అప్పుడు దానికి మోసే రాజీ పడలేదు, రాజీ పడకుండా, అది కాదు పురుషులు కాదు, మా భార్యలు మా పిల్లలు మొత్తం కుటుంబ సమేతంగా మేము వెళ్ళాలి. ఏంటి మోసే, నాకు చాలా ఇసుకించేస్తున్నావు నువ్వు నా ఎదుటి పెరిగావు, కానీ అసలు కొంచెం కూడా నాకు అభిమానం లేదు నీకు. నా ఉప్పు తిన్నావు, ఉప్మా తిన్నావు, అంతే కదండి, 40 సంవత్సరాలు తిన్నావు ఉప్పు, కానీ దీని వాక్య విషయంలో నాతో రాజీ పడతలేదు. అదండి మోసే యొక్క గుణం. అది ఎంత ఈ లోకమైన అభిమానం గురించి కాదు, వాక్యం కోసం మనం నిలబడాలి. వెళ్ళిపోండి అందరూ పోండి అన్నాడు. అయితే ఆగండి, పశువులు మీ ఆస్తి ఇక్కడ ఉంచేయండి, పశువులు ఆస్తి మట్టుకు ఇక్కడ ఉంచేయండి, మిగతా మీరు అందరూ వెళ్ళిపోండి. అది ఎలా కుదురుతుంది? నేను కుటుంబం అంతా వెళ్ళిపోమన్నాను కదా, ఆ దశంభాగం ఒకటే వద్దు అన్నాను నేను, అంతేనే కదండి. దాని అర్థం ఏంటి? కుటుంబం అంతా వెళ్ళిపోమన్నాను, ఏం వద్దన్నాను? ఆ దశంభాగం వద్దను. హోమ్ థియేటర్ కొనుక్కో, హోమ్ థియేటర్ కొనుక్కుని పాటలు ఏ పాటలు వేస్తావు? ఓ టీవీ కొను, ఏం చూద్దాం టీవీలో? ఆన్లైన్ వస్తుంది కదా పాస్టర్ గారి వాక్యం, అది ఎట్టుకుందాం ఒక అరగంట, మిగతా 23 గంటలు మన ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు. నా మాట అర్థమవుతుందండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవన్నీ కూడా ఇంకా పక్కింటి ఆవిడ ఏం కొనుక్కుంది? ఏదో కొనుక్కుంది, అది మనం కొనుక్కుందాం అంటే ఇవన్నీ దేవుని డబ్బులు వేరొక దానికి దెయ్యం ఖర్చు పెడుతుంది. అది ఫరో చెప్పిన మాట. అది ఒకవేళ మీలో ఎవరైనా సరే దశంభాగం ఇవ్వకుండా వింటున్నారు నా మాట, కుటుంబం అంతా వచ్చినా ఏంటి ఫలితం? అక్కడ ఫరో మాటే మీరు విన్నట్టు అన్నీ దాటుకుని వచ్చారు, ఇది దగ్గర మీరు రాజీ పడిపోతున్నారు దశంభాగం ఇవ్వడం విషయంలో. నాకు తెలుసు, ఒక పాస్టర్ గారు నేను సేవకు వచ్చిన కొత్తలో చెప్పాడు ఒక ఆయన వర్తమాన సేవకుడు, అయ్యప్పరాజుగూడెం సీమోను గారు ఆయన పేరు. ఏలూరు దగ్గర ఆ ఊరు ఉంటుంది.
వాళ్ళ అబ్బాయి సాల్మన్ రాజు అనుకుంటాను, ఇప్పుడు కూడా వర్తమానంలో ఉన్నాడు ఆయన. నేను సేవకుని కొత్తలో ఆయన నాకు చెప్పాడు ఏమని అంటే, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు దశంభాగం డబ్బులు ఉన్నాయంట లోపల, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేవంట. ఈలోగా అదే లాస్ట్ డేట్ అంట. లైన్ మ్యాన్ వచ్చాడంట, ఏమని ఇప్పుడు లైన్ మ్యాన్ రాళ్ళండి అక్కడే కట్ చేస్తున్నారు మీ మీటర్లో. అయితే ఆ అయ్యప్పరాజు గురించి పాస్టర్ గారు నాతో చెప్పింది ఏంటి అని అంటే, పాస్టర్ అమ్మగారు అంటున్నారంట, ఎవరో సేవకుడు వచ్చాడు, ఈలోగా ఆ దశంభాగం తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చేసారు. పాస్టర్ అమ్మగారు వచ్చానండి, ఏమంటే కరెంటు బిల్లు కట్టకపోతే ఇది మళ్ళీ ఇచ్చేద్దాం, తప్పులేదు, ఈ దశంభాగం దానికి ఇచ్చి ఏం చేద్దాం, మళ్ళీ వేసేద్ది. కానీ మీరు ఈ కరెంటు బిల్లు కడితే లేదు నేను ఇచ్చేస్తాను, లాగితే లాగిపోనే అని ఆ దశంభాగం ఆ పాస్టర్ గారికి ఇచ్చేసాడు. ఈయన వెళ్ళిపోయాడు ప్రార్థన చేసి, ఈయన పాస్టర్ గారే ఆ పాస్టర్ గారికి ఇచ్చేసాడు. ఇప్పుడు సాయంత్రం వస్తే ఏమవుతుంది, కరెంటు పోతుంది. అది విషయం. వెంటనే పోస్ట్ మ్యాన్ వచ్చాడంట. పోస్ట్ మ్యాన్ వచ్చి, పాస్టర్ గారు మీకు అమ్మ వచ్చింది అన్నాడంట. ఎందుకంటే ఇది ఏ కాలం, ఇది ఫోన్పేలు గూగుల్ పేలు అని కాలం. అది మీకు ఎవరు చెప్పారంటే పలానా పేరు చెప్పాడంట. ఆవిడ ఆయన పేరేం లేదు అని అంటే కింద రాశారంట, ఇది నా మొదటి జీతం అండి, మీరు ప్రార్థన చేశారు నాకు ఉద్యోగం వచ్చింది, ఇది నా ప్రథమ జీతం అని చెప్పి ఎంతో ఒక అమౌంట్ ఆ ఎంఆర్ఓ క్షమించండి, ఈ ఎంఓ ఫారం మీద కింద రాశారంట. అది వాళ్ళ పేరు తెలుసు కదా మీకు, ఎంఓ ఎవరికైనా తెలిసి ఇక్కడ ఎంఓ మనీ ఆర్డర్ మీద కింద రాస్తారు మ్యాటర్, తెలుసు కదా మీకు. ఇప్పుడు వచ్చి పిల్లలకి ఎవరికి తెలియదు, ఆ పాత వాళ్ళకి తెలుస్తుంది. దాని కింద రాశారంటే ఇలాగా. అప్పుడు వెంటనే పాస్టర్ గారు పక్కన చూసి, ఇదిగో దేవుడిచ్చింది, హల్లెలూయా అంటే చూడండి, దశంభాగం సొమ్ము దశంభాగంకి ఇవ్వకుండా మనం దేనికో దానికి మనం ఖర్చు పెడితే, దానికి రాజీ పడితే ఇక అదే అలవాటు అవుతుంది. ఇంకా కష్టం వచ్చినా పర్లేదు, ఆయన భాగం ఆయనకి ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆ మాట నేను విన్నప్పుడు, నేను సేవకుడిగానే విన్నాను, ఆయన పాస్టర్ గారు నేను పాస్టర్ గానే, నేను కొత్తగా వచ్చిన సేవకుడిని, ఆయన ఎప్పుడో ముసలాయన ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన. కాబట్టి అలా చెప్పినప్పుడు నిజంగా ఇప్పుడు మోషేకి లాగా రాజీ పడలేదు, మేము వెళ్ళిపోవాలి, మేము ఆరాధన చేయాలన్నాడు. నిశ్చయంగా దేవుని కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రక్షణ మనకు కావాలి అని అంటే వాక్య విషయంలో మనం రాజీ పడకూడదు. ఆమె మనకు దేవుడు సమస్తము కూడా ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. ఐక్యమత్యమే మనకు బలమై ఉన్నది. ఐక్యత లేకుండా ఆ దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించలేము. అర్థమైందండి. ఒక తలాంతు వాళ్ళలో పెడితే, దేవుడు ఏదన్నా ఒక వ్యక్తిని పిలిస్తే దానికి సంబంధించిన సమస్తం అతనికి సమకూరుస్తాడు. ఉపదేశకుడైనా, ప్రవక్త అయినా, కాపరైనా, ఎవరినైనా సరే ఆ గుణం ఆయనలో పెట్టి పంపిస్తాడు. అది ఇతరులు మనం గుర్తిస్తారు. కాబట్టి అట్టి విధమైన కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని విన్నామని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, మీతో కూడా మాట్లాడా. హల్లెలూయా. అనేక విషయాలు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అయితే అంతటితో మనం విడిచిపెట్టకూడదు, కానీ మన జీవితాల్లో కూడా సరిచేయబడాలి. మన జీవితాల్లో కూడా సరిచేయబడినప్పుడే ఈ యొక్క విన్న వాక్యానికి దానికి ఏదైనా ఉపయోగం ఉంటుంది. సో అనేక విషయాలు మనం విన్నాం సంఘముగా. ఇది సంఘంలోనే కూటమి పెడితే బాగుండేమో అనిపించింది నాకు ఈ కూటమి తిన్న తర్వాత. ఎందుకంటే మరలా తర్వాత మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఈ ఏరియాలో పెట్టడం జరిగింది. సంఘానికి చాలా అద్భుతమైనటువంటి క్రమం. ఎందుకంటే వాక్యమట సంఘమును, వ్యక్తులను క్రమపరుస్తుందట. వాక్యమే మనల్ని క్రమపరుస్తుందట. చాలా చక్కని అనుభవంతో అనేక విషయాలు దైవజనుల ద్వారా మనం విన్నాం. అందుకే సంఘం ఎప్పుడు కూడా ఐక్యతలో ఉండాలి. ఐక్యత ఆరాధన తీసుకొస్తుంది, ఐక్యత క్రమాన్ని కూడా తీసుకొస్తుంది. అందుకే సహోదరులు ఒకరితో ఒకరు ఏకీభవిస్తూ దేవుని యొక్క పనిని జరిగించాలి. సోమవారం కూడా దీనికోసం నేను గృహకుడుగులో కూడా మాట్లాడడానికి కొద్దిగా ఐక్యత కోసం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ కారణమును బట్టి మనం అంతా కూడా ఐక్యంగా ఉండాలి. రెండవదిగా మన స్థానాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అది మనం తెలియకుండా, అందుకే అంటాడు మనకు వచ్చే ప్రేరేపణ వేరు, దేవుడు పెట్టే వరమ వేరు. కొన్నిసార్లు మనకు ప్రేరేపణ వస్తుంది, అది దేవుడిదా లేకపోతే దెయ్యానిదా కూడా మనం తెలుసుకోవాలి.
రెండవదిగా దేవుడు నిజంగా మనం పిలిచినప్పుడు దేవుడు ఖచ్చితముగా దానికి సంబంధించిన ప్రతి పరిస్థితి మన చుట్టూ ఏర్పాటు చేస్తాడు. నాకు ప్రేరేపణ వస్తుంది అంటారు. ప్రేరేపణ వేరు, దేవుడు పిలిచిన పిలుపు వేరు. ప్రేరేపణ అంటే ఒక వర్తమానం విని వెంటనే ప్రేరేపణలు కలిగిపోతుంటాయి. కానీ దేవుడు పిలుపు వేరు. పిలుపు అనేది వెంటాడుతూ ఉంటుంది. దేవుని పని కొరకు అది ఉపదేశకుడైనా, సువార్థికుడైనా, మరొక వ్యక్తి అయినా అది మండిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక కాపరిని పెట్టాడంటే గొర్రెలను కూడా పెడతాడంటాడు మన ప్రవక్త. చెప్పేవాడిని ఉంచాడంటే వినేవాడిని కూడా దేవుడు పెడతాడు. వినేవాడు లేకుండా చెప్పేవాడు ఉంటే ఉపయోగం ఉంటుంది. సో దేవుడు వరమును బట్టే వారు ఏమై ఉన్నారో అర్థమవుతారు. నిజంగా దేవుడు పిలిచిన మనుషుడట అతని స్థానంలోకి వచ్చినప్పుడు అతను ఎదుగుతూ వెళ్ళిపోతాడట. అతను ఆ స్థానంలో వర్ధిల్లిపోతాడట. ఒకవేళ పిలవకుండా స్థానంలోకి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటాడట. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడా లేదా అని తెలియాలంటే అతను ఎంత ఫలిస్తున్నాడు ఆ స్థలంలో, ఆ స్థానంలో ఎంతలా ఫలిస్తున్నాడు, ఎంత స్థితిలో అతను ఎదుగుతున్నాడు అనేది అర్థం. దాన్ని బట్టి అతను పిలువబడ్డాడా లేదని అర్థమవుతుంది. అదే చూడాలి ఈరోజు. అందుకే అతను వరం ఆపరేట్ అవుతుందో లేదో చూడాలి. అనేక విషయాలు మనం విన్నాం. సంపూర్ణ విడుదల మనకు అవసరమైనది. అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. నేను మళ్ళీ ప్రసంగం చేస్తే చాలా టైం అవుతుంది, కానీ మరలా వినండి. ఆల్రెడీ రికార్డ్ చేయబడింది కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఇది అవలంబించడం అనేది చాలా ప్రాముఖ్యం. దైవజనుడు చెప్తున్నా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదన్నా పెద్దల మీటింగ్ పెట్టినా లేకపోతే సంఘంలో చెప్పినా నిజంగా దేవుడు నాలో పెట్టిన మనసు ఏంటంటే, ఒకవేళ నేను చెప్పింది ప్రజలకు ఇబ్బందికరంగా లేకపోతే సపోర్ట్గా లేకపోయినా నేను వెంటనే మీది ఏది ఇష్టమో చెప్పండి, మీ మాట నేను వింటానంటాను. వీళ్ళే సాక్షులు అందరూ కూడా ఏదన్నా ఇన్ఛార్జీలు మీటింగ్ వేసుకున్నా లేకపోతే సంఘంలో ఏది చెప్పినా కానీ ఒకవేళ నా ఆలోచన కంటే మీకు బెస్ట్ ఉంటే కనుక, నా ఆలోచన ఇది, దీనికంటే బెస్ట్ మీ దగ్గర ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నా ఆలోచన మార్చుకుంటానని నేను అనేక సార్లు పదే చెప్తూ ఉంటాను. ఈ వర్తమానం వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నన్ను నేను కూడా చూసుకుంటూ ఉన్నాను. సో నిజంగా నా యొక్క అభిప్రాయము ఒకసారి సంఘానికి అభిప్రాయం వేరేగా ఉన్నప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకుంటానని ప్రవక్త అన్నాడు. కానీ ఈ విషయాన్ని నేను అంత చదువుతాం కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు దాటిపోతూ ఉంటాయి. కానీ నాకు తెలియకుండా ఈ విషయాన్ని నేను ఫాలో అవుతున్నాను చాలా కాలం నుంచి. నాకు దేవుడిని కృపను బట్టి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నాడు ప్రవక్త. మందిరాన్ని కట్టడం అవసరమా అనుకున్నాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత సంఘం రాగానే ఏమన్నాడంటే, సంఘం అంతా ఒప్పుకున్నప్పుడు సరే నా అభిప్రాయాన్ని అర్పించేస్తున్నాను అన్నాడు. అలాగే మనం అందరం కూడా ఆ విధంగా ఉండాలని నాకు చాలా ఆ మాట నాకు చాలా బాగుంటామంటే నా జీవితాన్ని అప్లై చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇంకా భవిష్యత్తులో కూడా అలాగే వాక్యం కాకుండా ఏది చెప్పినా రాజీ పడనని కూడా చెప్తాను. ఏది చెప్పినా అభిప్రాయమైనా సలహా అయినా వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి విధేయత చూపిస్తాం. అది వాక్యం కానప్పుడు అది ఎవరైనా నేను దానికి రాజీ పడనని చెప్తూ ఉంటాను. సో ఈరోజు అనేక విషయాలు, క్రమపరిచిన విషయాలు, చాలా దీవెనకరమైన విషయాలు ఇందులో మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధికి వచ్చుటలో కూడా మనము ఆలస్యం చేయకూడదు. ప్రభు సముఖంలోకి వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. ఇక్కడ జబ్బు ఏంటంటే డినామినేషన్లు ఏంటంటే ముందు అందరూ వాళ్ళ సంఘాల నిండా ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు రారు. ఎందుకు రారంటే నువ్వు వెళ్ళు, నేను పని చేస్తాను, మరి ఇంట్లో తినాలి కదా అంటుంటాడు. ఆ విధంగా అయిపోతుంది. అనేక మార్లు దీనికోసం నేను చెప్తున్నాను. సంఘానికి వచ్చినప్పుడు అది గృహ కూడికైనా లేకపోతే మరొక కూడికైనా భార్య, భర్త, పిల్లలందరూ కలిసి ప్రభు సముఖంలోకి రావాలి. అది దేవుడు దీవించే విధానం. అది కొంతమంది పురుషులు వస్తూ ఉంటారు, ఇంటికాడ భార్యలు పెడతా ఉంటారు. కొంతమంది స్త్రీలు వస్తూ ఉంటారు, కొంతమంది పురుషులు పనికి వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వస్తారు, పిల్లల్ని ఒంటరిగా ఇంటికాడ వదులుతారు. అది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. ఎవరైతే మందిరానికి రారో వారి ద్వారా కుటుంబాలకు దెయ్యాలు ప్రవేశిస్తాయి. సో ఎక్కడైతే చిన్న కన్నం ఏర్పడుతుందో అక్కడి నుంచే దెయ్యాలు లోపలికి వస్తాయి. సో అందుకే అంటున్నాడు మోషే, సంపూర్ణ విడుదల కావాలంటే సంపూర్ణంగానే కుటుంబం ప్రభు సముఖంలోకి రావాలి. రక్షించబడిన వారి విషయం ఏంటంటే భార్య రక్షించబడకపోతే భర్త ప్రార్థించాలి, భర్త రక్షించబడకపోతే భార్య ప్రార్థించాలి, ఒకవేళ పిల్లలు రక్షించబడకపోతే పిల్లల కోసం ప్రార్థించాలి. కానీ భార్య, భర్త, పిల్లలు అందరూ రక్షించబడినప్పుడు ఒకరు వచ్చి ఒకరింటికాడ ఉండిపోయి అది అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఒక మరీ ఇంత కఠినంగా ఏం మాట్లాడతలేదు. బాలింతరాలని, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అది ఇబ్బంది పెట్టదు. కానీ అందరూ కూడా మంచి యుక్త వయసులో ఉండి కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొంతమంది దాన్ని డిలే చేస్తూ ఉంటారు. అందుకే గమనించండి, ఎప్పుడు కూడా మనము
ప్రభు సన్నిధి కుటుంబం అంతా వస్తున్నాం, అప్పుడు ఆశీర్వదింపడతాం. అందుకే దైవజనులు చెప్పారు, నా జీవితంలో నేను ఇప్పుడు విశ్వాసిగా 2012 నుంచి ప్రారంభించాను. ఇది 2026, దరిదాపుగా 14-15 సంవత్సరాలు అవుతుంది. దేవునికి ఇచ్చే దాంట్లో ఎప్పుడు నేను వెనకడుగు వేయలేదు. చాలామంది నన్ను చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు, చాలామంది కామెంట్లు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఏ రోజు కూడా దేవుని భాగాన్ని ఎప్పుడు నేను దొంగిలించలేదు. ఇంకా ఎక్కువే చేయాలని ఆశపడుతుంటాను. ఒకవేళ దేవుడిని అడుగుతుంటాను ఎప్పుడైనా, ప్రభు ఎక్కడైనా నీ డబ్బులు దొంగిలించానా, ఎప్పుడైనా నీ డబ్బులు ఎక్కడైనా తొక్కు పెట్టానా అని దేవుడిని అడుగుతుంటాను. మరలా ఏదో మీటింగ్ జరిగినప్పుడు తొక్కు పెట్టిన దానికంటే, ఒకవేళ నేను తొక్కు పెట్టలేదు, ఒకవేళ అనుకుంటాను, దానికంటే రెట్టింపుకి వచ్చి పెడేస్తుంటాను. ఈరోజు దేవుడు నాకు సమస్త అవసరాలు తీర్చడానికి గల కారణం ఇది కూడా ఒకటే. నేను సంఘం ముందు అన్నీ పంచుకోలేదు, కానీ పాస్టర్ గారు చెప్పారు కూడా చెప్తున్నాను. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో కూడా ఏ రోజు కూడా దేవుని డబ్బులు దొంగిలించడానికి ఇష్టపడలేదు. పదే మెడిటేట్ చేస్తుంటాను. కానీ సమయం వచ్చిందా, ఒకవేళ నాకు డౌట్ వచ్చిందా, నేను ఇవ్వట్లేదని డౌట్ వచ్చిందా, ఖచ్చితంగా ఎంత అయితే ఉందో దానికి రెట్టింపు ఇచ్చేస్తాను, మొదలు పెడతాను. ఈరోజు నన్ను ఈ రీతిగా నాకు అవసరాలు తీర్చడానికి కారణం ఏంటంటే, ఈ విషయంలో కూడా నేను యథార్థంగానే వెళ్తున్నాను. దేవుని కృప ద్వారా ఇంకా యథార్థముగా నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి 20% ఇవ్వాలి, 30% ఇవ్వాలి అనిపిస్తుంది. ఖచ్చితంగా అటువైపు నేను అడుగులు వేస్తున్నాను. 10% కాదు, 20%, 30% ఇవ్వాలని నాకు ఆశ కలుగుతూ ఉంది. దేవుడు పోషిస్తాడు, దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు అనే మనసులోనే ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో దేవుడు ఇంకా ఇస్తే 50% కూడా దేవుడికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎంత నమ్మకం ఉంటే దేవుడు అంతలా దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే సంపూర్ణంగా ప్రభు సముఖంలోనికి మన కుటుంబాలను మనం అన్నీ తెచ్చుకోవాలి. ఇదేదో పాస్టర్ గారు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించింది కాదు. నేను హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తున్నాను, వాక్యం వింటున్నాను. ఎందుకంటే నా జీవితంలో కూడా చాలా మార్పులు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా అనుభవం కలిగిన దైవజనుడు కనుక ఆయన అనేక సార్లు అస్తమాలు మర్మాలు అవి మనం వాటి కోసం పరిగెడతాం. కానీ ఇలాంటి చాలా అవసరమండి సంఘానికి. ఎందుకంటే పెద్ద వైపు చూసి చిన్న వైపు కొన్నిసార్లు మనం మిస్ అయిపోతుంటాం. చిన్న వైపు మిస్ అయిపోతుంటాం. కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైన బేసిక్స్ థింగ్స్ అనమాట. విశ్వాస జీవితంలో ఈ మంచి విషయాలు చాలా దీవెనకరమైన కూటమి ఇది. ఇదేదో అనుకుంటున్నది అకస్మాత్తుగా పెట్టింది కాదు, కానీ ఇది ముందు నిర్ణయంలో ఉన్న కూటమి అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా మంగళవారం వరకు కూటానికి రానన్నారు వీళ్ళు. ప్రవీణ్ అన్నాడు, నాకు చర్చిలో బైబిల్ స్టడీ అనౌన్స్మెంట్ చేశారంటే ఒకసారి పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు రండి అని చెప్పేసి. ఒకసారి ఒకసారి మళ్ళీ చూసుకుంటానని చెప్పేసి అని మళ్ళీ 5 నిమిషాల్లో సరే ఉంటాను అన్నారు పాస్టర్ గారు. సో ఇది నేను ఆపింది కాదు, ఆయన ఆగిపోయింది కాదు, దేవుడు ఆపాడు అనుకుంటున్నాను. అయితే నా పర్సనల్గా చాలా విషయాలు నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాను. సో మీరు కూడా వాక్యాన్ని విన్నారు కాబట్టి మీ జీవితాల్లో ఏదైనా అవలంబించుకోవాలంటే అవలంబించుకోండి. ఖచ్చితంగా మనం పరిపూర్ణతలోకి సాగి వెళ్తున్నాం. మన వెనక భాగాలు మనకు తెలియదు, మన వెనకున్న భాగాలు మనకు తెలియదు. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఎవరో చెప్పక్కర్లేదు. ఈ చేతులు ఎలాగ ఉన్నాయి నాకు ఎవరో చెప్పక్కర్లేదు. 4 రేఖలు ఉన్నాయి అంటారు కదా, ధనరేఖం, కోరేఖం అని. ఆ రేఖలు ఏమి లేవు, కానీ ఉదాహరణ చెప్తున్నా. అవన్నీ మనకు ఎవరో చెప్పక్కర్లేదు, కానీ వెనకున్నది మాత్రం ఏముందో చెప్పాలి. అందుకే దేవుడు సేవకుని పెట్టాడు. నీ వీపు వెనక లేదు అంటుకుందని చెప్తాడు. ఏం అంటుకోలేదంటే నా ఎంత మూర్ఖుడు ఎవడో ఉండడు. అలాగే మన జీవితాల్లో మనం పరిపూర్ణులుగా ఉన్నామని అనుకుంటాం. కొన్నిసార్లు పరిపూర్ణులుగా ఉండము. ఏదో ఒక దైవజనుడిని తీసుకొచ్చి మన వెనకాల ఉన్నటువంటి భాగాలు చూపిస్తాడు. అప్పుడు వెంటనే దేవుని కుమారుడైతే మోకాళ్ళేసి ప్రభు సన్నిధిలో ప్రార్థించి కడుక్కోవడం మొదలు పెడతాడు. అది విశ్వాసి యొక్క లక్షణం. అసలు ఆ విశ్వాసి లక్షణం ఏంటంటే సరి చేయబడడమే విశ్వాస లక్షణం. ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే ప్రతిదినమూ సరవుతాడు. ఈ రాత్రి ఈ కూడిక మనకు ఉపయోగకరమని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకుందాం. చర్చిలో అయితే 1 గంట ప్రార్థన చేయించేదును. సో ఇప్పటికి సమయం అయిపోయింది కాబట్టి నేను ప్రార్థన ముగిస్తాను. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఈ ఉన్నటువంటి జనులందరినీ ప్రభు దీవించునుగాక. ఇంకా ఎక్కువగా ప్రభు సన్నిధికి రండి, వాక్యాన్ని వినండి. మీ అందరి కోసం వచ్చేటప్పుడు సాక్ష్యం చెప్తున్నాను. ఇంత దూరం నుంచి వస్తారా? వాళ్ళు చాలా పాస్టర్ గారు నిద్రించినప్పుడు కూడా చాలా బలంగా నిలబడ్డారు. చాలా ఆప్యాయతగా. ఏ కూటాన్ని వాళ్ళు మిస్ అవ్వరు. ఆల్ నైట్ ఉపవాస ప్రార్థన అన్నింటికి వస్తారు అని చెప్పాను. నిజంగా నేను సంతోషంగానే చెప్పాను ఆ విషయాన్ని. ఆ విధంగానే మీరు వస్తారు, నేను లేని ఏమి చెప్పట్లేదు. ఇంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ప్రవక్తకి రాయల్ ఫ్రెండ్స్గా మీరు ఉంటారని నమ్ముతున్నాను. ఆ ఫ్రెండ్షిప్ని మాత్రం మీరు పోగొట్టుకోవద్దు. కొన్నిసార్లు గిలా పెరిగినప్పుడు చేతులు లాగేసి కింద దింపేస్తుంటారు. సో మీరు అలా ఊబవద్దు, కానీ ఇంకా యథార్థంగా ఉండాలని చెప్పి ప్రభు సముఖంలో మనం కోరుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించి మరి ఆశీర్వదించునుగాక.
వాక్యమిత్తిన దైవజనుడిని ప్రభు దీవించును గాక. బ్రదర్ ప్రవీణ్, అలాగే బ్రదర్ గాబ్రియల్ గారు, పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు వాక్యమిత్తిన దైవజనునికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రభు అనుమతిస్తే మరలా మనము కూడికలు ఏర్పాటు చేసుకున్న సంఘంలో కూడా ఎలాంటి కూడికలు జరిగితే మనకు బాగుంటుందని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని మనము సెలవు తీసుకుందాం. చిన్న ప్రార్థన, మోకరించండి. ప్రభువా, అనేక విషయాలు మాట్లాడావు, సంఘము ఐక్యంగా ఉండాలని, ఒకరితో ఒకరు ఏకీభవించాలని. ప్రభువా, మాకు సహాయం చేయండి. ఇతర సహోదరుడితో నేను ఏకీభవించలేకపోతున్నాను, నన్ను క్షమించు. సహోదరితో నేను ఏకీభవించలేకపోతున్నాను, నన్ను క్షమించు. సంఘ కాపరితో నేను ఏకీభవించలేకపోతున్నాను, నన్ను క్షమించు. ప్రభు, అనేక తప్పిదములు నేను కలిగి ఉన్నాను. ప్రభు, ఈ రాత్రి నేను పరిపూర్ణతకు వెళ్ళాలనుకుంటున్నాను. గురువు వైపే నేను చూడాలనుకుంటున్నాను. వాక్యం వైపే నేను చూడాలని ఆశపడుతున్నాను. ప్రభు, నాకు సహాయం చేయండి. నీ కృప చూపించండి నాదా, నీ కనికరము దయచేయండి ప్రభు అని మనం అందరము కూడా ప్రభువుకు సమర్పించుకుందాము. దేవానికే స్తోత్రాలు ప్రభువా, ప్రభువానికే కృతజ్ఞతలు తండ్రి అని ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ప్రభుకు అర్పించుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభా, కొన్నిసార్లు ప్రభా మా బిడ్డల ఎదుట మేము అబద్ధాలు ఆడుతున్నాం. కొన్నిసార్లు ప్రభా ఇదిగో నీ యొక్క దశమ భాగాన్ని దొంగిలిస్తున్నాము. కొన్నిసార్లు నీ సన్నిధిలో నుంచి పారిపోతున్నాము ప్రభు. కొన్నిసార్లు ఐక్యతకు మేము దూరంగా వెళ్ళిపోతున్నాము. ప్రభువా, నీ కృప దయచే తండ్రి, నీ కనికరమ దయచే ప్రభువా. దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నిశ్చయముగా మా జీవితాన్ని సరిచేయబడతాం నాయన. ఈరోజు నా మేలు కొరకే మాట్లాడవు ప్రభువా. నా మేలు కొరకే నువ్వు మాట్లాడవు ప్రభువా. దేవా అని ప్రతి ఒక్కరు కూడా మనం అర్పించుకుందాము. అర్పించుకుందాము. దేవుని కుమారుడు వాక్యం వెళ్తున్నప్పుడు చిన్నబుచ్చుకోడు కానీ వాక్యానికి సమర్పించుకుంటాడు. దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే మహిమ కలుగును గాక. ఈరోజు మనం చిన్నబుచ్చుకునే అంశం కాదు, ఇది సరి చేసుకునే అంశమై అన్నది. ఎంతో దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడాడు. నిజంగా నీలో వరం ఉంటే దేవుడు నేను వర్ధిల్లింపజేస్తాడు. ప్రేరేపణ వేరు, వరం వేరు. దేవుడు పిలిచిన స్థితి వేరు, నువ్వు ఊహించే స్థితి వేరు. ఏదో ఊహించుకుని మనం అందులోకి వెళ్ళడం కాదు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే అన్ని పరిస్థితులు నీకు సమకూరుస్తాడు ఆయన. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఇది మంచి అద్భుతమైన సూచనగా నేను నమ్ముతున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఒక వ్యక్తి వరములో ఉన్నట్లయితే ఆ స్థానంలో అతను వర్ధిల్లిపోతాడు. అతనేమి మనం పైకి లేపక్కర్లొద్దు, దేవుడు అతను వర్ధిల్లింపజేస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి, సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఉండాలి, ఆ యొక్క ఉపదేశం చేసే వాళ్ళు ఉండాలి. అయితే అది దేవుడిని స్థానం అయితే తప్పనిసరిగా దేవుడిని వాడుకుంటాడు. పరిచయం చేసే వాళ్ళు ఉండాలి. నిజంగా ఎవరి స్థానాల్లో వారు ఉన్నప్పుడు అద్భుతంగా అక్కడ మహోన్నతమైన కళాఖండముగా ఆ సంఘ పరిచయం ఉంటుందని దేవుని ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దైవజనుడి ద్వారా మాట్లాడాడు రాత్రి. ప్రభు, మనం సమర్పించుకుందాం. మన కుటుంబాలను, మన భార్య బిడ్డలను, మన సంపూర్ణ కుటుంబాలను మనం ప్రభుకు సమర్పించుకుందాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా. దేవ, ఇదిగో నా కుటుంబంతో మాట్లాడావు, నా సోదరి సోదరులందరితో మాట్లాడావు, సంఘంతో మాట్లాడావు. ఈ రాత్రి ప్రభువా, సరి చేసుకునే అంశాలు మాలో ఉన్నాయి ప్రభువా. అందుకే నువ్వు ఈ రీతిగా మాట్లాడావు. తప్పకుండా సరి చేసుకునే కృప మాకు దయచేయండి. తప్పక ప్రభువా, ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు దర్శించావని మేము నమ్ముతున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభు, నీ కృప నీ వాక్యం వెంబడి మమ్మల్ని నడిపించును గాక. నీ వాక్యం వెంబడి మా జీవితాలు కట్టును గాక. తండ్రి, మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి తండ్రి. పరిపూర్ణంగా నీ హస్తాలకు సమర్పిస్తున్నాము. వాక్య ప్రకారంగా మేము జీవించినప్పుడు మమ్మల్ని హెచ్చిస్తావు నాయన. వాక్య ప్రకారముగా ప్రభువా మేము బ్రతికినప్పుడు మమ్మల్ని హెచ్చిస్తావు దేవా. దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు వాక్యాన్ని మేము దాటినప్పుడు దేవా మేము పతనం అవుతాం నాయన. అయితే నీ వాక్యమే మాకు కావాలి ప్రభువా. ఇదిగో ప్రభువా, నువ్వు చెప్తున్న ఒక క్రైస్తవుడిగా ఎంత డబ్బిచ్చినా మార్చలేరట నాయన. కానీ ఒక క్రైస్తవుడిగా ముందు నిర్ణయంలో ఉంటే అతను క్రైస్తవుడిగా ఉంటాడంట ప్రభువా. దేవా, ఇదిగో నిశ్చయం ఈరోజు మేము క్రైస్తవులుగా ఉండగలుగుతున్నామంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే మమ్మల్ని క్రైస్తవులుగా నువ్వు చూసావు తండ్రి. వర్తమాన క్రైస్తవులుగా, తిరిగి జన్మించిన క్రైస్తవులుగా నువ్వు చూసావు తండ్రి. మమ్మల్ని ఎవ్వరూ బలవంతం పెట్టక్కర్లేదంట స్థానము కొరకు. దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నువ్వు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నిశ్చయముగా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. నిశ్చయముగా నాయన కూడికి ఏర్పడుతున్న కుటుంబాన్ని మీరు దీవించండి.
ఆశీర్వదించండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదం దయచేయండి. వారు ఎంతైతే వెచ్చించారో రెట్టింపు దీవెన ఆశీర్వాదం వరకు దయచేతండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనులు మీరు దీవించండి. ఓ మల్కీపురం చూసిన బిడ్డలను దీవించండి. ముఖ్యంగా ప్రభు వర్తమానం అందించిన దైవజనులు పాస్టర్ నెహెమ్యా గారిని మీరు ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచయని దీవించండి. నీ దాసుడికి మంచి ఆరోగ్యమును దయచేతండి. దేవానికే స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభు సోదరుడు ప్రవీణ్ మీరు ఆశీర్వదించండి. అలాగే దైవజనులు ప్రభువా గాబ్రిల్ గారు మీరు దీవించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతికి సమర్పించుకుంటూ ఇంతవరకు నువ్వు జరిగించిన ఈ అద్భుతమైన కూడికను బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప, ఆయన దీవెన ఈ రాత్రి కూడి వచ్చినటువంటి బిడ్డలకు, కూడికి ఏర్పరిచిన కుటుంబానికి, ముఖ్యంగా దైవజనులకు ఆయన కృప సదా తోడుగా ఉండి ఇంకను యథార్థముగా ఆ ర్యాప్చర్ కొరకే మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.